చాలా మంది తనని లావుగా ఉన్నావు నువ్వేం డాన్స్ చేస్తావు అని చెప్పారు. సో ఈ రోజు మనతో పాటు శాలిని గారు ఉన్నారు, సైడ్ డాన్సర్. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను అమ్మ అంతే. నాన్నగారు? నాన్న చిన్నప్పుడే 13 years ఉన్నప్పుడే డాడీ చనిపోయిండు అక్క. డాడీని కొంచెం లోపల తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అని అంటే, లేదురా మీ డాడీ చనిపోయిండు అని చెప్పింది. ఐఎమ్ 13 years old. I lost my father. మరి మెయిన్ డాన్సర్ గా వెళ్ళకుండా సైడ్ డాన్సర్ గా వెళ్ళడానికి రీజన్ ఏంటి? సైడ్ డాన్సర్ గా అంటే రీజన్ ఇప్పుడు అవును, పెళ్ళి ఎప్పుడు జరిగింది? మీది పెళ్ళి అయిపోయిందని కూడా విన్నాను. మ్యారేజ్ డివోర్స్ అయినాయి. డివోర్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్క, లావున్నానని చెప్పేసి రిజెక్ట్ చేసిండు. లావున్నా అని రిజెక్ట్ చేశాడా? నా ముఖం చూడొద్దు నువ్వు, నా కళ్ళ ముందుకు రావద్దు నువ్వు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. ప్రతి ఒక్కరు కూడా అవతల మనిషిని బాడీని బట్టి, పర్సనాలిటీని బట్టి, హైట్ ని బట్టి, ఫిజిక్ ని బట్టి ఎస్టిమేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారులే అనుకుంటారు. బట్ అవన్నీ కాదు, తనేంటో ప్రూవ్ చేసుకొని. సో చాలా మంది తనని లావుగా ఉన్నావు నువ్వేం డాన్స్ చేస్తావు అని చెప్పారు. సో ఈ రోజు మనతో పాటు శాలిని గారు ఉన్నారు, సైడ్ డాన్సర్. బట్ తను ఎంత మంచి డాన్సర్ అంటే అసలు ఫ్రంట్ లో ఉండాల్సిన ఆమె బ్యాక్ లో ఉందన్నమాట. సో శాలిని గారితో మాట్లాడదాం. హలో శాలిని. హాయ్ అక్క. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానక్క. ముందుగా అందరికి S63 టీవీ ఛానల్ వాళ్ళందరికీ కళాభివందనాలు. నేను మీ శాలిని డాన్సర్. సో నేను కరీంనగర్ డిస్టిక్ హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం నుంచి వచ్చాను. ఓకే, అయిపోయిందా ఇంట్రడక్షన్? ఓకే, ఎస్. సో మీరు పల్లెటూరా చాలా, లేదంటే సిటీ అయినా? జమ్మికుంట అంటే టౌన్ అక్క. టౌన్. ఓకే. సో బేసిక్ గా నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే యు ఆర్ వెరీ టాలెంటెడ్. అంటే నీ టాలెంట్ ని కొంతమంది మాత్రమే గుర్తిస్తారనమాట. సో నీ లైఫ్ లో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. లైఫ్ లోనైనా స్ట్రగుల్స్ ఉంటాయి అక్క. సో సైడ్ డాన్సర్ గా వర్క్ చేస్తూ ఎలా నీ లైఫ్ ని ఇండిపెండెంట్ గా లీడ్ చేస్తున్నా అనే దాని మీదనే ఈ రోజు మనం మాట్లాడదాం. బేసిక్ గా ఊరది జమ్మికుంట అన్నారు కదా. సో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను అమ్మ. ఇద్దరేనా? నేను అమ్మ అంతే. నాన్నగారు? నాన్న చిన్నప్పుడే 13 years ఉన్నప్పుడే డాడీ చనిపోయిండు అక్క. ఎలా? హార్ట్ అటాక్ తో చనిపోయిండు డాడీ. సో ఎలా అంటే వన్ నైట్ అందరం కలిసి భోజనం చేసాము. చేసిన తర్వాత డాడీ వెళ్ళి పడుకుంటా అని నేను వేరే కాలేజ్లో చెప్పేసి వచ్చిన. అప్పటికే నేను చెప్తా ఉండే నాకు 7 years ఉన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్సర్ని. ఓకే, క్లాసికల్ డాన్సర్. క్లాసికల్ డాన్సర్. ఓకే. సో నాకు 7 years ఉన్నప్పటి నుంచి నేను క్లాసికల్ డాన్సర్ని. సో ఆ రోజు నేను వేరే అంటే వెస్టర్న్ కూడా చేస్తా ఉండే. వేరే నాకు 13 years ఉన్నప్పుడు అంటే దాదాపు అప్పుడే స్కూల్స్లలో అట్లా దగ్గర ఇంటికాడ ఉన్న వాళ్ళకి అందరికి నేర్పించేదాన్ని అన్నట్టు చిన్న చిన్నగా డాన్స్. ఒక అక్కయ్య కోలాటం అడిగింది అంటే ఐ మీన్ దాండియా అడిగింది అని చెప్పి అక్కయ్యకి నేర్పించి వచ్చి నేను అలసిపోయి పడుకున్న తర్వాత అందరం కలిసి భోజనం చేసాం. నేను ఎర్లీగా 7కే పడుకున్నా. డాడీ వచ్చేసి నైట్ 10 అరౌండ్. మా మమ్మీ బీడీలు చేస్తుంది. సో మా మమ్మీ ఇంటి ముందర కూర్చొని బీడీలు చేస్తుంటే డాడీ అంటే సమ్మర్ సీజన్ వెనకాల మంచాలు వేసుకొని పడుకున్న తర్వాత నేను నిద్రపోయినా అప్పటికి. సో డాడీ 10:30 ఆ టైంకి ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అని మమ్మీ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత మమ్మీ ఏమనుకుంది, వెనకాల సమ్మర్ సీజన్ కదా పట్టె మంచం మీద పడుకుంటే పెయిన్ వస్తుందేమో అని చెప్పేసి అని బెడ్రూమ్లో పడుకోపో అని చెప్పిందంట మమ్మీ. బెడ్రూమ్లో పడుకున్నాడంట. ఒక 2 minutes 3 minutes అని మళ్ళీ వచ్చి డాడీ వామిటింగ్ చేసేసుకున్నాడు. సో వామిటింగ్ చేసుకున్న తర్వాత మమ్మీ భయపడి మా డాడీ వాళ్ళు మొత్తం 8 మంది. సో 4 అన్న తమ్ముళ్ళు 4 అక్క చెల్లెళ్ళు. సో మా పిన్ని వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు అన్నట్టు, అంటే మా బాబాయ్ వాళ్ళు. సో మా మమ్మీ భయపడి మా పిన్నికి ఫోన్ చేసింది. మా పిన్ని వచ్చింది. అప్పటికి నేను ఇంకా పడుకొనే ఉన్నా, ఇంకా లేవ్వలేదు, చిన్నపిల్లని పడుకొనే ఉన్నా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలని డిస్కస్ చేసుకుంటున్నారంట. మమ్మీ కొంచెం టెన్షన్ పడుకుంటూ చిట్టీలన్నీ చూసుకుంటూ పిన్నితో మాట్లాడుతుంటే
సైడ్ కి పడుకున్నాడంట డాడీ ఇట్లా వెనకాలనే వెనకాలనే ఇట్లా సైడ్ కి పడుకొని స్ట్రేట్ గా పడిపోయి గుర్రుమన్నాడంట ఒకసారి. సో అప్పుడు అమ్మ అరిచింది. అరిచిన తర్వాత నేను అప్పుడు లేచిన. ఇంకా డాడీ ఏం మాట్లాడట్లేదు అసలు, కనీసం ఒక పలుకు కూడా లేదు నోట్ల నుంచి. అందరు ఉరికొచ్చిర్రు, అందరు అరుస్తున్నారు, పిలుస్తున్నారు, గుండె మీద కొడుతున్నారు, అసలు ఎవ్వరికి స్పందించట్లేదు. తర్వాత అక్కడి నుంచి ఇంకా రామ్ హాస్పిటల్ అని చెప్పేసి అని మాకు దగ్గరలో హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్ తీసుకెళ్ళినాము, మేమందరం బయట ఉన్నాము, అన్నయ్య బాబాయ్ లోపల ఉన్నారు. అప్పుడే అందరికి వాళ్ళకి అర్థమైపోయింది. సో తర్వాత ఏమైందని అంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని అని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటి, నేను అంటే ఐ మీన్ మాకు వరంగల్కి రాసియండి, మేము వరంగల్కి తీసుకెళ్తాం మా డాడీని అని చెప్పేసి అని అంటే 5 minutes లో తీసుకెళ్ళండి రా, లేకపోతే 5 minutes లో మీకు వీలుంటే వరంగల్కి తీసుకెళ్ళండి అంటే మాకు హుజరాబాద్ అక్క 1.5 hour జర్నీ ఉంటది. సో 5 minutes లో తీసుకెళ్ళమంటే మేము షాక్ అయినాం. కన్ఫర్మ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమని అన్నారు. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. తీసుకెళ్ళిన తర్వాత డాడీని ఇంకా అంబులెన్స్ లో నుంచి అక్కడే ఉంచిరు. అంబులెన్స్ దించుతలేరు అస్సలకి. నాకేమో టెన్షన్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బతిలాడుతున్నా, అన్న కిందికి దింపండి అన్న, లోపల తీసుకెళ్ళండి అన్న, ట్రీట్మెంట్ చెయ్యండి అన్న, డాడీకి ఏమైందన్నా అని చెప్పి అందరినీ బతిలాడుతున్నా నేను. బతిలాడుతుంటే ఇక లాస్ట్ కి మేడం వచ్చింది, అంబులెన్స్ లోనే ఇట్లా ఏదో సంథింగ్ చూసిన తర్వాత ఇంకా మీ డాడీ లేడు, చనిపోయిండు. నేను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం మీ కాలు మొక్తా, డాడీని కొంచెం లోపల తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి అని అంటే, లేదురా మీ డాడీ చనిపోయిండు అని చెప్పింది. తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చినాము. అంత కార్యక్రమం అంతా అయిపోయింది. ఐఎమ్ 13 years old, I lost my father. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మీయేనా చూసుకునేది ఇంకా? నేను అమ్మ ఇద్దరం కలిసి వర్క్స్, అంటే చిన్నప్పటి నుంచి నేను కూడా డాన్స్, నేను 200 రూపీస్కి కోలాటం, టెంపుల్స్లలో కోలాటం అప్పటి నుంచే స్టార్ట్ చేసిన అక్క. ఇంకా నేను అట్లా మెల్లమెల్లగా వర్క్ చేసుకుంటూ 10th అయ్యే వరకు ఇట్లనే డాన్సెస్ చేసుకుంటూ చిన్న చిన్న ప్రోగ్రామ్స్, టెంపుల్స్లలో ఈవెంట్స్, స్కూల్లో ప్రోగ్రామ్స్ అట్లా చేసుకొని 10th వరకు కంప్లీట్ చేసుకున్నాక. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత 10th వరకు అట్లనే ఉన్నారు. ఓకే. అంటే మీరు డాన్స్ మీరు ఒక్కరేనా పాప? అన్నయ్యలు తమ్ముళ్ళు ఎవరు లేరు? ఓకే. సో మమ్మీ నార్మల్ గా బీడీలు చేస్తాడు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఉందా, ఆస్తిపాస్తులు ఏం లేదు అక్క, ఒక సొంత ఇల్లు తప్ప ఏం లేదు. ఓకే, అంతేనా? ఓకే. సో ఈ డాన్స్ ఫీల్డ్ లోకి చిన్నప్పటి నుంచి వచ్చావు కదా, మరి మెయిన్ డాన్సర్ గా వెళ్ళకుండా సైడ్ డాన్సర్ గా వెళ్ళడానికి రీజన్ ఏంటి? సైడ్ డాన్సర్ గా అంటే రీజన్ ఇప్పుడు ఫ్యాటే కదక్క. ఇప్పుడు ఫ్యాట్ చిన్నప్పటి నుంచి ఫ్యాటేనా? ఆఫ్టర్ దట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యాట్ అయ్యారా? లేదండి, చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యాటే. అంటే ఎప్పుడైతే మనం బీ మెచ్యూర్ అప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు బక్కగానే ఉండేదాన్ని. సో చిన్నప్పటి నుంచి చాలా హెల్త్ ఇష్యూస్ అక్క నాకు. అంటే నేను పుట్టిన తర్వాత అసలు బతుకుతుందా అని అనుకున్నారు ఈ అమ్మాయి అసలు. ఓకే. చిన్నప్పటి నుంచే అసలు మమ్మీ ఏ నైట్ అంటే నైట్ మా మమ్మీ డాడీకి మొక్కాలక్క సీరియస్ గా. ఎంత అంటే నాకు వాళ్ళు చాలా గారాబం వాళ్ళకి నేను. సో ఒక్కదాన్నే కూతుర్ని కదా. మా డాడీ ఎలా అంటే చాలా సపోర్టివ్ నాకు. ఓకే. చాలా అంటే చాలా సపోర్టివ్. మా డాడీ యాక్చువల్లీ చాలా సపోర్టివ్ అక్క. నన్ను ప్రతి దాంట్లో ఒక అమ్మాయిగా నన్ను పెంచలేదు మా డాడీ, ఒక అబ్బాయిలానే చూసుకున్నాడు నన్ను. సో నేను ఏ నైట్ అంటే ఆ నైట్ అక్క, ఫీవర్ ఊకూక ఫీవర్ వచ్చేది. ఏ నైట్ అంటే ఆ నైట్ ఇట్లా షోల్డర్ మీద వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు. 12 కానీ 1 కానీ ఏ టైం అయినా కానీ ఇట్లా తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళు అక్క వాళ్ళు నన్ను. అట్లా మమ్మీ ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల టాబ్లెట్స్ వాడి బిఐఎం మెచ్యూర్ అని నేను ఇంకా తర్వాత ఫ్యాట్ అయిపోయారు. సో ఓకే, నార్మల్ గా జనరల్ గా యాజ్ ఎ డాన్సర్ గా మూవీస్ సైడ్ లేదంటే ఇలా డీ షోస్ సంథింగ్ రాకుండా ఓన్లీ ఫోక్ లో మాత్రమే చేయడానికి రీజన్ ఏంటి? నాకు కొంచెం ఇండస్ట్రీ అంటే భయం అక్క. సో నాకు ఫోక్ ఇండస్ట్రీ చాలు అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలన్నా, ఏదైనా జాబ్ చేసుకోవాలన్నా హైదరాబాద్ కి రావాలి. అవును కదా. సో హైదరాబాద్కి వస్తే ఈడ మనకు ఒక రూమ్ ఉండాలి, ఏదైనా ఒక అకామిడేషన్ ఉండాలి, మళ్ళీ ఈడ ఖర్చు, మళ్ళీ అమ్మకి నేను పంపించాలి, అక్కడ ఖర్చు, ప్లస్ ఏంటిది అని అంటే ఇదంతా ఖర్చులు. మళ్ళీ ఎందుకు అక్క,
ఇంటికాడనే అమ్మ దగ్గర వండుకుంటూ, ఊర్లలోనే ఉంటాయి కదా ఎక్కువ షూటింగ్స్ చేసుకుంటూ ఊర్లలోనే ఇంటికాడ అమ్మతోటే వండుకుంటా, షూటింగ్స్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చి ఇంటికాడ అమ్మ పెట్టింది తినుకుంటా హ్యాపీగా ఉండాలని నాకు అనిపించింది అక్క. అనిపించింది. ఎందుకంటే మమ్మీ పనులనే చేస్తది. మనం నిద్ర లేచి హాయిగా మన పనులు అయ్యో మనం లేదక్క, చేసుకోవాలి నేను కదా! అన్ని వర్క్స్ చేస్తా. అన్ని పనులు చేస్తావా ఆ, ఇంట్లో? నాకు మినిమం ఒక 100-200 మెంబర్స్ కి మంచిగా వంట చేయగలుగుతా నేను. ఓహ్! నువ్వు వెరీ టాలెంటెడ్ అయితే. నేను మస్తు వండుతా. ఈవెన్ మటన్‌లో ప్రతి ఒక్క ఐటెమ్, ఆ! మటన్, బోటి, తలకాయ కూర ప్రతి ఒక్కటి వండుతా. ఓకే. హ్మ్. సో, ఇప్పుడు బేసిక్‌గా మీరు లావుగా ఉన్నారు. హ్మ్. అంటే సైడ్ డాన్సర్‌గా గూడా కొందరు యాక్సెప్ట్ చేయరు. హ్మ్. సో, అది ఎలా జరిగింది? ఫోక్‌లోకి ఎళ్ళడం ఎలా జరిగింది? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ 7 నాకు చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ అన్నయ్య. హ్మ్. సో, మా చిన్న మామ. మా మమ్మీ వాళ్ళు నలుగురు. హ్మ్. 2 మామయ్యలు, అమ్మ, పిన్ని. హ్మ్. సో, పెద్ద మామ చిన్న మామ ఏంటంటే అప్పుడు మా మామయ్య రికార్డింగ్ డాన్సులు చేస్తా ఉండే. హ్మ్. ఆంధ్రాలో రికార్డింగ్ డాన్సెస్ ఉంటాయి గదా! అట్లా ఎళ్తా ఉండే మామయ్య. తర్వాత వన్ ఆఫ్ టైమ్ ఇంగ మామయ్యకి ఏజ్ అయిపోయిందని ఇటొచ్చేసిండు. హ్మ్. వచ్చేసిన తర్వాత చిన్నప్పుడు నాకు మామయ్య చిన్న చిన్న మూవ్‌మెంట్స్ నేర్పిస్తా ఉండే. 7 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి 7 ఇయర్స్ మామయ్య చిన్నప్పుడే చనిపోయిండు. హ్మ్. సో, మామయ్య గూడా చనిపోయిండన్నట్టు. నాకు చిన్న చిన్న స్టెప్స్ నేర్పిస్తా ఉండే మామయ్య. ఓకే. దాని తర్వాత మామయ్య చనిపోయిండు. అది మా దగ్గరనే ఉంటా ఉండే మామయ్య మా ఇంట్లోనే. హ్మ్. సో, మామయ్య చనిపోయిన తర్వాత ఇంక నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎప్పుడైతే మళ్ళీ నాకు ఆహ్, తర్వాత నాకు 7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి నేను కొంచెం డాన్స్ అట్లా నేర్చుకుంటా ఉండే. తర్వాత నాకు 5థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ శైల బాను అని చెప్పేసని ఒక అమ్మాయి ఉండే. హ్మ్. సో, ఆ అమ్మాయి ఏంటంటే నార్మల్‌గా నేను టీవీలో చూసుకుంటూనే డాన్స్ చేస్తా ఉండే అక్క. సో, నాకు 8, 9 ఇయర్స్ అనుకుంటా అప్పుడు. హ్మ్. సో, ఫిఫ్త్ క్లాస్ అంటే ఎంత ఉంటదక్క ఏజ్. ఆ టైంలో శైల బాను అని ఒక అమ్మాయి ఉండే మా ఫ్రెండ్. సో, నార్మల్‌గా స్కూల్‌ల క్లాస్ రూమ్‌ల అందరూ మస్తు ఎంజాయ్ చేస్తా ఉండే మేము. సో, మా ఫ్రెండ్ నా డాన్స్ చూసి, "అరే! నేను డాన్స్‌కి తీసుకెళ్తారా? ఒక మాస్టర్ ఉన్నాడు అరుణ్ రాజ్ అని చెప్పేసని. ఆయన దగ్గరికి తీసుకెళ్తా నిన్ను" అని చెప్పేసని నన్ను తీసుకెళ్ళింది. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అన్నయ్య దగ్గరికెళ్ళిన తర్వాత ఇంకా క్లాసికల్ నేర్చుకున్నా అన్నయ్య దగ్గర. ఓకే. సో, ఇప్పుడు క్లాసికల్ కంటిన్యూ చేస్తున్నావా? ఆ, క్లాస్ కొన్ని రోజులు నేర్చుకున్నాను అక్క. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ దాకా నేర్చుకున్నా. అన్నయ్యతోటే ప్రోగ్రామ్స్ పోతా ఉండే. హ్మ్. 10థ్ అయిపోయే వరకు అంటే 10థ్ దాదాపు 7థ్ అయిపోయేదాకా అన్నయ్య దగ్గరనే, 5థ్ క్లాస్ నుంచి 7థ్ వరకి అన్నయ్య దగ్గరనే క్లాసికల్ నేర్చుకుంటూ ఈవెంట్స్‌కి పోతా ఉండే అన్నట్టు. ఓకే. అంటే ఇదే ప్రోగ్రామ్స్‌కి, టెంపుల్ ప్రోగ్రామ్స్‌కి, హ్మ్. మన ఊర్లో ఇట్లా సంథింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి గదక్క. ఇప్పుడు బతుకమ్మ కండక్ట్ జేసినప్పుడు, హ్మ్. దసరా కండక్ట్ జేసినప్పుడు కొన్ని ఆ! ప్రోగ్రామ్స్ పెడతారు గదా! హ్మ్. సో, ఆ ప్రోగ్రామ్స్‌కి తీసుకెళ్తా ఉండే. శివరాత్రికి అట్లా తీసుకెళ్తా ఉండే అన్నయ్య. హ్మ్. దాని తర్వాత అంజలి పటేల్ అక్క ఐడియా ఉందా అక్క మీకు? 'పోతున్నా పిల్ల పోతున్నా' సాంగ్ హీరోయిన్. హ్మ్. సో, నేను కలిసి నేర్చుకున్నాం. తను నాకు కజిన్ సిస్టర్ అయితది. ఓకే. మా మా వోళ్ళే అన్నట్టు. అంటే హ్మ్. మాకు చాలా దగ్గర. హ్మ్. సో, నేను కలిసి నేర్చుకున్నాం డాన్స్. హ్మ్. తర్వాత అన్నయ్య నుంచి సెపరేట్ అయ్యి మేము సెపరేట్‌గా ప్రోగ్రామ్స్ చేసుకున్నాం. అంజలక్క పట్టేది. నేను అంజలక్క వాళ్ళతోటి ఎళ్ళేదన్నట్టు. హ్మ్. అట్లనే కొన్ని ధూమ్ ధామ్‌లు చేసినాము. హ్మ్. ఆహ్, మౌ పద్మక్క, మౌనికక్క సింగర్స్ తెలుసు కదా! హ్మ్. వాళ్ళతోటి ధూమ్ ధామ్స్‌కి వాళ్ళ ఫాదర్ మమ్మల్ని ధూమ్ ధామ్స్‌కి తీసుకెళ్ళేది. తర్వాత ఇట్లా ఆమెతోటి ప్రోగ్రామ్స్ చేస్తా ఉండేదాన్నన్నట్టు. ఓకే. సో, తర్వాత ఇట్లా చేస్తా ఉన్న ప్రాసెస్‌లో నన్ను, అంజలక్కని శాంతరాజ్ మాస్టర్ అని చెప్పేసని హుజరాబాద్‌లో ఫోక్ ఇండస్ట్రీలో ఆయన గూడా ఒక మంచి కొరియోగ్రాఫర్ హ్మ్. మాస్టర్. సో, మాస్టర్ ఆల్ రౌండర్ అన్నట్టు. సో, ఒకరోజు ఏమైందనంటే మా డాన్స్ క్లాస్‌లో ఉండే అన్నయ్య వాళ్ళు శాంతరాజ్ మాస్టర్ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళిర్రన్నట్టు. హ్మ్. అప్పుడేదో ధూమ్ ధామ్స్ ఇంకేదో కంటిన్యూ ఉన్నాయని చెప్పి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఆయన దగ్గర నేను ఫోక్ డాన్స్ నేర్చుకున్నా. ఓకే. ఫోక్ ఆడడం నేర్చుకున్నా అన్నట్టు శాంతరాజ్ మాస్టర్ దగ్గర. హ్మ్. తర్వాత ఇంకా కొన్ని ఈవెంట్స్ చేసినాము. చేసిన తర్వాత అంజలక్క తెలుసు కదా మీకు. సో, మేమేం చేసినామనంటే 'పోతున్నా పిల్ల పోతున్నా' సాంగ్ మేమే కొంచెం కొంచెం మనీ వేసుకొని మేమందరం సపోర్టివ్‌గా ఉండి 'పోతున్నా పిల్ల పోతున్నా' సాంగ్ చేసినాం. హ్మ్. అది నాకు 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ స్టార్టింగ్‌లో 'పోతున్నా పిల్ల పోతున్నా' సాంగ్ ఫస్ట్ సాంగ్ అక్క నాది. ఓకే. సో, అలా స్టార్ట్ అలా అయిపోయిందన్నమాట. ఫోక్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినా ఎంట్రీ నేను. అయ్యారు. తర్వాత ఒక 2, 3 సాంగ్స్ అంజలక్కతో పాటు జేసినాను. హ్మ్. చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకా స్టడీస్‌కెళ్ళిపోయినానక్క. ఓకే. సో, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ హ్మ్. ప్లస్ జాబ్ జేసినాను నేను. ఓకే. ఇప్పుడు ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు స్టడీస్? నా స్టడీ డిగ్రీ కంప్లీట్ అక్క. డిగ్రీ కంప్లీట్ అయిందా? హ్మ్. సో, ఇప్పుడు ఎళ్తుంటావా జనరల్‌గా ఈవెంట్స్‌కి?
ఆ షూటింగ్స్ అక్క, ఈవెంట్స్ ఈవెంట్స్ కి ఏం వెళ్ళట్లేదు? షూటింగ్స్. ఎందుకని ఈవెంట్స్ కి వెళ్ళట్లేదు ఇప్పుడు? ఈవెంట్స్ కి ఏం వెళ్ళను అక్క, షూటింగ్స్ కే వెళ్తా. ఓకే. సో అంటే పిలవరా వాళ్ళు, మీరు వెళ్ళరా? వస్తాయి అక్క ఆపర్చునిటీస్, కాకపోతే అక్కడ వాళ్ళకి సమ్ ఈవెంట్స్ కి వెళ్ళాలంటే వెల్కమ్ డాన్సర్స్ ఉంటారు కదా, మ్యారేజ్ ఈవెంట్స్ దీనికి ఏమైనా వెళ్ళాలని అనుకుంటే వాళ్ళు కాస్ట్యూమ్ ఇస్తారు కదా, ఆ కాస్ట్యూమ్ నాకు పట్టదు. ఓకే. సో వాళ్ళు ఏంటిదంటే పక్కకున్న వాళ్ళే తీసుకోవాలి కదా అక్క కాస్ట్యూమ్స్. సో కాస్ట్యూమ్ నాకు పట్టదు. సమ్ క్లాసికల్ కొంచెం వైలోన్ వాళ్ళు ఇచ్చేటి కాస్ట్యూమ్స్ నాకు పట్టవు. పోతే పోనీలే అని చెప్పేసి అని ఈవెంట్స్ కి ట్రై చేస్తావా అసలు బక్కగా అవడానికి? ట్రై చేస్తా డైటింగ్ చేయడానికి. ఇప్పుడు చేద్దాం అనుకుంటా, ఏదో చేస్తా అనుకుంటా, కొంత ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఎప్పుడైనా నాకు హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి అక్క. నాకు ఏదైనా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంకా టాబ్లెట్స్ యూజ్ చేస్తాను, మళ్ళీ లావ్ అయిపోతా. అసలు ప్రాబ్లం ఏంటి? ఏం జరిగింది? ఏమైంది? హెల్త్ ఇష్యూస్ ఎందుకని ఇట్లా రెగ్యులర్ గా? చిన్నప్పటి నుంచి అంతే అక్క, ఎందుకో అర్థం కాదు ఈ హెల్త్ ఇష్యూస్. ఎప్పుడైనా ఒక ఫీవర్ గానీ లేకపోతే కడుపు నొప్పి గానీ ఇట్లా వస్తా ఉంటాయి అన్నట్టు అప్పుడు. ఓకే. సో కాస్ట్యూమ్స్ పట్టామని ఈవెంట్స్ కి వెళ్ళట్లేదు అనమాట దొంగ. ఓకే. సో బేసిక్ గా నీకు బాగా లైఫ్ లో గుర్తుండిపోయేది ఏదైనా ఉందా? అంటే నేను బాధ పెట్టిన వాళ్ళు గానీ అసలు ఎలా ట్రీట్ చేస్తారు నిన్ను షూట్స్ లలో? షూట్స్ లో అంటే ఇప్పటి వరకు షూట్స్ లలో అయితే అందరు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళే అక్క. అరే చెల్లె ఒక్కతే ఉంటది, చాలా కష్టపడుతుంది అని. సైడ్ డాన్సర్ అనే వాళ్ళైనా కొరియోగ్రాఫర్స్ అయినా చాలా బాగా చూసుకుంటారు అక్క. ఎవరు నన్ను ఇప్పటి వరకు ఎవరేం బాధ పెట్టలేదు. సో ఏం ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు? ఏం ప్రాబ్లమ్స్, పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవును, పెళ్ళి ఎప్పుడు జరిగింది? మీది పెళ్ళి అయిపోయిందని కూడా విన్నాను. అయిందా కాలేదా? అయిందక్క. ఓకే. సో నాకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ డివోర్స్ అయినాయి అక్క. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది పెళ్ళి? నాకు 2021 నవంబర్ 17కి నా మ్యారేజ్ అయింది. ఓకే. సో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నవంబర్ 17కి నాకు డివోర్స్ అయినాయి. అంటే మేము డెప్త్ గా అడగము, బట్ డివోర్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అక్క, లా ఉండడం కారణం. ఫస్ట్ చూస్తారు కదా, చూస్తారు కానీ తనకి ఏమనిపించిందో తెలియదు కానీ లా ఉన్నానని చెప్పేసి రిజెక్ట్ చేసిండు. లా ఉన్నా అని రిజెక్ట్ చేశాడా? అంటే ఇప్పుడు డివోర్స్ ఇవ్వడానికి ఓన్లీ మీ పర్సనాలిటీ, ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు? ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క, అది ఎట్లా చెప్పాలో తెలీదు. అంటే జనరల్ గా ఇప్పుడు నువ్వు ఒకవేళ చెప్తే ఎవరికైనా తెలుస్తుంటది, నెక్స్ట్ వాళ్ళ రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు. ఒక్కటి చెప్పాలా అక్క, మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళకి మనం ఇష్టం ఉంది అని అంటే ఎంతనైనా ఫైట్ చేసి ఉండొచ్చు అక్క వాళ్ళతోటి, నో ప్రాబ్లం. ఇష్టం లేదు అని అన్నప్పుడు ఇబ్బంది పెట్టద్దు కదా. తను నాకు స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా లాస్ట్ డివోర్స్ కాక ముందుకు 2-3 ఇయర్స్ అంటే 2-3 డేస్ బ్యాక్ నైట్ 1 o'clock వచ్చాడు అన్నట్టు. వచ్చి నేను పడుకున్నా, నన్ను లేపి కూర్చోబెట్టి, చూడ్చాలే ఐ డోంట్ లైక్ యూ, సో అంటే చెప్పాడు, నాకు నువ్వు నచ్చలేదు, నాకు నీ బాడీ నచ్చలేదు, నాకు నేను చూస్తుంటేనే పాములు జలగలు బాకినట్టు అవుతున్నాయి, నాకు అసలు నేను టచ్ చేయాలని లేదు, ప్లీజ్ దయచేసి నాకు డివోర్స్ ఇచ్చే అని చెప్పేసి అని అన్నాడు. ఓకే. సో నేను అడిగిన, నాకు డాడీ లేడు బావా, నువ్వు ఒక్కడివే ఉన్నావు, నాకు నువ్వు వదిలేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, ఇప్పటి వరకు నా లైఫ్ స్పాయిల్ చేసింది ఇవ్వాలి, ఇంకా స్పాయిల్ చేయకు అని చెప్పిండు అన్నట్టు. ఇంకా తర్వాత నాకే బాధ అనిపించింది, ఒకరిని ఎందుకు 2 years కలిసి ఉన్నాం అక్క. అంటే కొన్ని గొడవలు అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి అంటే కొట్టేవాడు, బాగా కొట్టేవాడు నన్ను. అవునా? బాగా కొట్టేవాడు. అంటే ఏంటి రీజన్స్ ఏంటి? అంటే చేయొద్దనా లేదంటే ఇంకా వేరే పనులు చేయొద్దనా? ఫ్యామిలీలో మాటలు అవన్నీ విని, అంటే కొన్ని ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ కైనా దేనికైనా నాది కొంచెం నేను నాది తప్పులు దాచుకోనక్క, నేను ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తా. నాది ఏంటనంటే, నాకు 19 అయిపోయి 20 పడ్డ తర్వాత 20 పడిన 2 months కే నాకు మ్యారేజ్ చేసేసారు. ఎందుకు అంటే డాడీ లేడు కదక్క. సో మమ్మీ ఏంటనంటే కొంచెం అమ్మకి మొకాల నొప్పులు ఉన్నాయి. సో కొంచెం మమ్మీ వీక్ అన్నట్టు. సో అమ్మ ఏమనుకున్నదనంటే, నేను ఉండంగానే దీన్ని మ్యారేజ్ చేస్తే అయిపోతుంది కదా, నాకేమన్నా అయితే దీన్ని చూసుకునే వాళ్ళు ఎవరని. నాకు ఎప్పుడైతే 18 years పడ్డాయో అప్పటి నుంచే కొంచెం మ్యారేజ్ విషయంలో ఫోర్స్ చేసింది అమ్మ. మమ్మీకి హెల్త్ బాగుండదు. సో ఆ టైంలో నాకు ఒక మ్యాచ్ వచ్చింది, అట్లా వీళ్ళు వచ్చి చూసుకొని మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పుడు నాకు 19 అప్పుడు ఏమనలేదు.
అప్పుడు నచ్చిందనే చెప్పాడు. నాకు 19 అయిపోయి 20 పడ్డాయి 2 మంత్స్. జస్ట్ సెప్టెంబర్‌లో 20 పడ్డాయి. నవంబర్‌లో మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయిన తర్వాత నాది కొంచెం ఏంటంటే అక్క, నేను ఇంటర్ అయిపోయే వరకు నాకు స్కూలు, డాన్స్ క్లాసు, ఇల్లు ఈ 3 తప్ప నాకేం తెలీదు. ఓకే. నేను ఇంట్లో అందరు డాన్స్ క్లాస్‌లోనైనా, స్కూల్‌లోనైనా అందరూ నన్ను గారాబం చేసేవాళ్ళే. అరే చిన్న పిల్ల అని చెప్పేసి అని. ఎవరు నన్ను అనేటి ఎవ్వరు లేరు. సో నాకు డిగ్రీ సెకండ్ సెమ్‌లో నాకు మ్యారేజ్ అయింది. సో నాకు డిగ్రీకి ఇక్కడ నేను హైదరాబాద్‌లోనే చేశాను డిగ్రీ. తపస్య కాలేజ్ అని చెప్పేసి అని దిల్సుఖ్ నగర్‌లో అక్కడే చేశాను నేను డిగ్రీ. సో డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో నాకు మ్యారేజ్ చేసేసిర్రు. సో నాది కొంచెం ఇక్కడికొచ్చినాక నాకు మ్యారేజ్ అయిందక్క. సో నేనేంటి అనంటే చిన్నప్పటి నుంచి నాది కొంచెం చైల్డిష్ మెంటాలిటీ అక్క. అంటే నాకు ఇంట్లో బ్రదర్, సిస్టర్స్ ఎవ్వరు లేరు. అమ్మకి నేను ఒక్కదాన్నే కూతురినని చెప్పినాను కదా అక్క. సో మమ్మీ, డాడీ కూడా చాలా గారాబం. డాడీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మమ్మీ కూడా చాలా గారాబం చేసింది. ఓకే. చాలా అంటే చాలా గారాబం చేసేటోళ్ళు అన్నట్టు నన్ను. సో నాకు ఇది తప్పు ఇది అని వాళ్ళకి చెప్పకపోయేది. సో నాది కొంచెం చైల్డిష్ మెంటాలిటీ. అందరితో ఓపెన్ గా మాట్లాడడం, అందరితోటి అంటే ఇట్లా తెలుసు కదా అక్క చైల్డిష్ మెంటాలిటీ అంటే ఎలా ఉంటుందో. సో అది ఒక రీజన్. లా ఉన్నాడు అనేది ఒక రీజన్. అసలు పెళ్ళయ్యాక కొన్ని రోజులైనా మంచిగా ఉన్నాడా నీతో? ఉన్నాడక్క. ఒక 1 year ఉన్నాడా సరిగ్గా? ఒక 3-4 months అట్లా 5 months దాకా ఉన్నాడక్క. అప్పుడు ప్రేమ ఉండి ఇప్పుడు లేకపోవడం ఏంటో నాకు అసలు నిజంగా అర్థం కావట్లేదు. లావు ఉన్నావు ఒక రీజనేనా ఇంకేదైనా ఉందా? లావు ఉన్నాననే అక్క. అరే ఫస్ట్ 3-4 months మంచిగా ఉన్నప్పుడు కూడా నువ్వు అంతే సైజు ఉన్నావు కదా, అప్పుడేం బక్కగుండి 5 months లో మళ్ళీ ఏం లావ్ అయిపోలేదు కదా? అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఇంత ఉండకపోయేదన్నక్క. మ్యారేజ్ అయిన తర్వాత లావు తగ్గాను నేను. ఓకే. తగ్గినా గానీ ఎందుకో అసలు మెచ్చకపోయేటోడు నన్ను. అంటే కనీసం తనని కన్నెత్తి కూడా చూడొద్దు అంటాడు ఒక్కొక్కసారి నన్ను. నా ముఖం చూడొద్దు నువ్వు, నా కళ్ళ ముందుకు రావద్దు నువ్వు అంటే. యాక్చువల్ ఏంటిదనంటే అక్క, ఫస్ట్ నేను అప్పుడప్పుడు మాకు గొడవలు జరిగేటి అన్నట్టు. కొట్టేవాడు. కొట్టిన తర్వాత నేను ఇంటికి వచ్చి అమ్మ దగ్గర ఒక 1 month 2 months 3 months దాకా అట్లా ఉండేది అన్నట్టు. ఫస్ట్ కోర్టులోకి నేను ఇక్కడికి ఒక రోజు బాగా కొట్టాడని చెప్పి అమ్మ దగ్గరకు వచ్చేసి ఇక్కడే వండుకుంటూ, మమ్మీ కూడా ఏమన్నది, కొన్ని రోజులు ఆగమా, నీ పని నువ్వు చూసుకో, తను వచ్చినప్పుడే వెళ్తూలే అని చెప్పేసి అని అనేసరికి నేను జాబ్ చేసుకుంటా ఉండే అన్నట్టు. హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తా ఉండే. అమ్మ ఇంటికాడ ఉండే అన్నట్టు. అంటే ఇక్కడే హాస్టల్లో వండుకుంటూ జాబ్ చేసిన మ్యారేజ్ అయిన తర్వాత. తన దగ్గర నుంచి వచ్చేసి తను ఏం చేసిండు, కోర్టులో కేసు వేసిండు అక్క. నా వైఫ్ ఇట్లా నన్ను అంటే కొట్టిందనే చెప్పలేదు, నేను కొట్టిండని వచ్చేసిన కదా. తనేమని పెట్టిండంటే నా వైఫ్ వాళ్ళ మమ్మీ మాటలు పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. సో నా వైఫ్ని పిలిచి నచ్చ చెప్పి నా దగ్గర పంపించాలి అని చెప్పేసి అని కోర్టులో కేసు వేసిండు. ఇక్కడికి వచ్చినాం, కేసు అంటే మాట్లాడినాము, సర్ది చెప్పిర్రు, పంపించిర్రు. పంపించిన తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ అక్క, కొట్టడము ఇదే ఊకే చిన్న చిన్న రీజన్స్ అక్క. మళ్ళీ పెద్ద పెద్ద రీజన్స్ అనేటివి కూడా కాదు నిజం చెప్పాలంటే. సో చిన్న చిన్న రీజన్స్ వల్లనే గొడవలు అనేటివి అయిపోయినాయి. ఇంకా ఎందుకులే అక్క ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీయడం. అంటే ఐ మీన్ తను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు, ఎక్కడున్నాడో మళ్ళీ పెళ్లి కావాల్సినాడు, ఇంకా చెప్తే బాగుండదు. అసలు ఎక్కడుంటున్నాడో కూడా తెలియదు ఇప్పుడు. హైదరాబాదే అక్క వాళ్ళది. మెహదీపట్నం దగ్గర ఉంటారు వాళ్ళు. మెహదీపట్నం దగ్గర బండ్లగూడ అనే ఏరియాలో ఉంటారు. నేను కోరుకున్నది ఏంటి అని అంటే తను ఎక్కడున్నా హ్యాపీ. తను మంచోడు కాదని నేను అస్సలు చెప్పను అక్క. తను చాలా మంచోడు. నేను నచ్చకపోవడం నా దురదృష్టం. అంటే ఫ్యామిలీ పరంగానైనా మమ్మీ డాడీని బాగా చూసుకుంటాడు అక్క. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇల్లు తనే నడిపిస్తాడు మొత్తం. మమ్మీ డాడీని బాగా చూసుకుంటాడు, రెస్పెక్ట్ ఇస్తాడు, అందరికి గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తాడు. నా దురదృష్టం ఏంటంటే నేను నచ్చకపోవడం నా దురదృష్టం అనుకుంటా, ఇంకా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందంగా, సన్నగా, పొడుగ్గా, స్లిమ్గా ఉండాలంటే ఉండరు కదా. ఇప్పుడు ఆయన చాలా అందగాడా? పోనీ బాగానే ఉంటాడక్క. అసలు అమ్మాయిలో వచ్చే ప్రాబ్లం ఇదే. వేరే వాళ్ళని ఎంత హట్ చేసినా సరే వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. వేరే వాళ్ళు ఎంత హట్ చేసినా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. నేను చాలా మందిని చూసిన ఆ పిచ్చి వల్లే వాళ్ళు వదిలేస్తున్నారేమో, ఇంత అమాయకత్వం వల్లే. నాకు తెలిసి అంటే చాలా ఇష్టం అక్క నాకు తనంటే. అంటే ఇప్పుడు
అంటే ఎందుకంత ఇష్టము అని అంటే నాకు చిన్నప్పుడే డాడీ చనిపోయింది కదా అక్క. సో చిన్నప్పుడు నన్ను చాలా మంది అన్నారు, నేను మగ దిక్కు లేని కుటుంబం, ఏం చేయగలుగుతావు నువ్వు అని చెప్పేసి చాలా మంది అన్నారు నన్ను. అంటే నేనేమనుకునేదాన్ని, ఎవరైతే నాకు ఫ్యూచర్ లో హస్బెండ్ వస్తాడు కదా తనే నాకు అన్ని అవుతాడు అని చెప్పేసి అని అనుకునేదాన్ని నేను. సో తర్వాత ఏమైంది, అది నాకు రాలేదు తన దగ్గర నుంచి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో నేను ఇంకా తన పెళ్లి చూపులో చూసుకున్నప్పుడు నాకు నచ్చినప్పుడు ఇంకా నా ఏదైనా ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా ఫాదర్ అయినా అన్ని తనే అని అనుకున్నాను నేను. సో నేను అనుకున్నది నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ రాలేదు. సో అది నాకు చాలా బాధ. ఇప్పటికి కూడా తనంటే చాలా ఇష్టం అక్క నాకు, సీరియస్ గా చెప్తాను. డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు అంటే ఇప్పుడు ఏంటిది అని అంటక్క, తన ఇప్పుడు ఇష్టం చెప్పినాను కదక్క, ఇష్టం ఉంటే ఎంతనైనా ఫైట్ చేయొచ్చు, ఇష్టం లేదన్నప్పుడు సైలెంట్ గా జరిగిపోవడమే బెటర్. ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని ఇబ్బంది పెట్టకుండా సైడ్ అయిపోయినాను అక్క. సో ఇచ్చేసినాను డివోర్స్. కానీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. అంటే డివోర్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నారా ఒకసారైనా? లేదక్క, అసలు ఫోన్ కూడా చేయడు. నంబర్ ఉందా? లేదా? నేను ఫోన్ చేస్తాను నెంబర్ లేదంటున్నావు కదా. లేదక్క. లేదా? నువ్వు ఫీల్ అవ్వకు, బాధపడకు. మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు మరి? లేదక్క, మ్యారేజ్ చేసుకోను, అస్సలు చేసుకోను. మమ్మీని కూడా అదే అడగడానికి అంటే అమ్మ కూడా ఇదే. అమ్మ ఏంటనంటే డాడీ నన్ను ఎలా పెంచాడంటే తెలుసా అక్క, అసలు ఈమె అమ్మాయా అబ్బాయా అన్నట్టు పెంచిండు నన్ను మా డాడీ. ప్రతి దాంట్లో చాలా ధైర్యం చెప్పేటోడు అక్క నాకు మా డాడీ. సో అన్నిట్లలో ఈవెన్ నేను కొంచెం డాడీ సింగింగ్ కూడా నేర్పించిండు అన్నట్టు నాకు. సో సాంగ్స్ కూడా కొంచెం కొంచెం అంటే అన్నమయ్య కీర్తనలు పాడడం. డాడీ ఏంటంటే అప్పుడప్పుడు పూజ చేసుకుంటూ పాటలు పాడుతూ ఉండే అన్నట్టు. సో ఇట్లనే ప్రార్థన ఉంటాయి కదా అవి పాడుతూ ఉండే. డాడీ దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్నా అన్నట్టు. అట్లా కొన్ని కొన్ని అన్నమయ్య కీర్తనలు పాడడం నేర్పించిండు. తర్వాత ఈ డాన్స్ లో సపోర్ట్ చేశాడు డాడీ. ప్లస్ ఏంటి అని అంటే కరాటేలో గోల్డ్ మెడలిస్ట్ అక్క నేను. అసలు ఇంత టాలెంట్ ఉంది, ఇంత కళ ఉంది నీలో, ఓన్లీ లాగా ఉన్నా నిన్ను రిజెక్ట్ చేస్తున్నారంటే అసలు నేను నమ్మలేకపోతున్నా తెలుసా. అసలు కరాటే బ్లాక్ బెల్ట్ అక్కడ. అసలు బ్లాక్ బెల్ట్ ఏం కాదు, గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్. ఓకే, నేషనల్ గోల్డ్ మెడల్. మరి ఇంత టాలెంట్ పెట్టుకొని ఇట్లా ఉండి బ్యూటిషియన్ కూడా, అంటే బ్యూటిషియన్ లో కొంచెం టచ్ ఉంది అక్క, ఫేషియల్ పెడిక్యూర్ మెనిక్యూర్ అది కూడా చేస్తా. సో ఇన్ని నేర్చుకొని ఎందుకు అసలు అంటే ఎందుకు నేర్చుకున్నానని అంటక్క, ఇప్పుడు ఫాదర్ లేడు. సో నాకేంటనంటే ఇందులో ఇవన్నిట్లలో ఫస్ట్ డాడీ అన్నిట్లలో సపోర్ట్ చేసేటోడు. నా బిడ్డ ఒక్క దాంట్లో ఉండడం కాదు, అన్నిట్లలో ఉండాలి. రేపటి నాడు నాకేమన్నా జరిగితే నా బిడ్డకు ఒక సపోర్ట్ ఉండాలని అన్ని నేర్పించిండు మా డాడీ. సో అట్లనే డాడీ అదే నేను ఫాలో అవుతా ఇప్పటికి కూడా. ఏదైనా కానీ ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకో, నాకు రాదు అని వదిలేనక్క, చేస్తా. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తా. వాళ్ళు తీసుకొని తీసుకోకపోని నాకు సంబంధం లేదు. నేను మాత్రం గివప్ చేయ ఖచ్చితంగా చేస్తా. ఓకే. సో ఇప్పుడు బేసిక్ గా సైడ్ డాన్సర్స్ కి బాగా రెస్పెక్ట్ చేయరంట, చీప్ గా చూస్తారని నేను చాలా లేదక్క, అట్లేం లేదు. ఫోక్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు చాలా బాగా చూసుకుంటాడు. అంటే బయట పరంగా నాకు తెలియదు కానీ నా వరకు మాత్రం ప్రతి ఒక్క మాస్టర్ అయినా చాలా బాగా చూసుకుంటారు అక్క. సో ఎక్కువగా ఎవరు ఎంకరేజ్ చేస్తారు ఫోక్ ఇండస్ట్రీలో మిమ్మల్ని? ఫోక్ ఇండస్ట్రీ సాంగ్ లో వీళ్ళ సాంగ్ లో ఉంటాను నేను, వేరే వాళ్ళు నాకు ఆపర్చునిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఫరక్ లేదు అనుకునేది ఏదైనా ఉందా? అంటే అందరు మాస్టర్స్ ఇస్తారక్క, బట్ కాకపోతే ఏంటి అని అంటే నాకు బాగా సపోర్ట్ చేసేది ఏంటంటే శేఖర్ వైరస్ మాస్టర్ అక్క. నిజంగా ఈ రోజు నేను ఒక డివోర్స్ అయిన అమ్మాయి అయ్యుండి కూడా నేను ఇంత ఇండిపెండెంట్ గా మమ్మీని చూసుకుంటూ ఇల్లు నడిపించుకుంటూ నేను తినుకుంటూ మమ్మీకి పెడుతున్నానంటే కారణం శేఖర్ వైరస్ మాస్టర్. నిజంగా శేఖర్ వైరస్ మాస్టర్ కి పాదాభివందనాలు తెలియజేసుకోవాలక్క. ఎందుకంటే మాస్టర్ ఏంటి అని అంటే నేను లా ఉన్నదని అనేది చూడలేదు. చాలా మంది ఏమన్నారు అంటే సాంగ్స్ చెప్పేవాళ్ళు, కొన్ని సాంగ్స్ చెప్పకపోయేవాళ్ళు. ఎందుకనంటే లా ఉన్నానని రీజన్స్ తోటి నాకు బయటికి చెప్పకపోయేవాళ్ళు కానీ నాకు తెలిసేది, నాకు అర్థమైపోయేది. కానీ శేఖర్ వైరస్ మాస్టర్ అలా కాదు. అరే ఈ అమ్మాయి లా ఉంది, ఈ అమ్మాయిని ఎట్లా యూజ్ చేయాలి, నేను కామెడీ క్యారెక్టర్స్ కి పెడదాము అని చెప్పేసి అని అట్లా స్పెషల్ రోల్స్ అన్నట్టు కామెడీగా అట్లా యూజ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నేను ఇట్లా ఉంటున్నా తింటున్నానంటే కారణం శేఖర్ వైరస్ మాస్టర్. శేఖర్ వైరస్ మాస్టర్ నాకు ఒక
మాస్టర్ కంటే ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ చేస్తారు. చాలా బాగా మంచిగా చూసుకుంటారు. రే శాలిని అని చెప్పేసి చాలా బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తారు. అంటే ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అలా రిజెక్షన్స్ వచ్చినప్పుడు అరే నేను లావుగా ఉన్నానని బాధపడతావా? పడతాను కానీ అక్క ఇక ఏం చేయలేదు. అంటే చాలా సార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. నేను ఎందుకు ఇట్లున్నా, అసలు నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను చాలా బాధపడ్డ రోజులు ఉన్నాయి అక్క. కానీ మా మమ్మీ ఒకటే చెప్తుంది అక్క, బిడ్డ నువ్వు లావు ఉన్నావు అని ఎప్పుడు బాధపడకు, ఎందుకనంటే నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు అని. ఇప్పుడు డాడీ చనిపోయిండని చెప్పినాను కదా అక్క, డాడీ చనిపోయిన తర్వాత డాడీ కంటే ఇప్పుడు మమ్మీ చాలా సపోర్ట్ చేసింది అక్క నాకు. అంటే మ్యారేజ్ డాడీ చనిపోవడంతో ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరే హేమలత నీకు పుట్టిందా ఆడపిల్ల, ఎట్లా చూసుకుంటావు, పెళ్లి చేయని అప్పటి నుంచే అన్నారక్క, 13 years నుంచే. కానీ మా మమ్మీ నా హస్బెండ్ అంటే మా ఆయన దాన్ని ఒక కొడుకు లెక్కనే పెంచిండు, అది బతుకుతుందని నాకు తెలుసు అని చెప్పేసి అని ప్రతి దాంట్లో సపోర్ట్ చేసింది అక్క. ప్రతి దాంట్లో సపోర్ట్ చేసేది నాకు. అంత సపోర్ట్ చేసింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను అక్క. నిజంగా మా మమ్మీకి నిజంగా ఆమె చాలా సపోర్ట్ చేస్తుంది అక్క నాకు. ఓకే, ఇప్పుడు చాలా దగ్గర రిజెక్ట్ అవుతుంటావు కదా ఇట్లా లావుగా ఉన్నావు, వాళ్ళు ఫేస్ మీదే చెప్పేస్తారా లేదంటే చెప్పకుండా వదిలేస్తారా? బయటికి చెప్పేవాళ్ళు కాదు అక్క. కొందరు అయితే ఫేస్ ముందే అంటుంటారు కొందరు, అట్లాంటి ఏమైనా ఫేస్ చేసావా? అదే చెప్పాను కదా పర్సనల్ గా. అంతే. అంటే ఒక టాలెంట్ ఉన్న పర్సన్ కూడా లైఫ్ లో వాళ్ళ బాడీ షేమింగ్ ఫేస్ చేస్తారు. వాళ్ళకి టాలెంట్ అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడున్న కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే అసలు టాలెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు స్లిమ్గా ఉండి సన్నగా ఉంటే అందంగా ఉంటే సరిపోతుంది. ఇంకా వాళ్ళకి టాలెంట్ అవసరం లేదనిపించింది. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళనేమో పక్కన పెడుతున్నారు, టాలెంట్ లేని వాళ్ళనేమో తీసుకొచ్చి ముందర పెడుతున్నారు. అంటే నువ్వు చెప్పట్లేదు, నేను చెప్తున్నా నా పర్సనల్, నేను చూసినంత వరకు కూడా నాకు ఇప్పుడు ఏంటంటే నిజంగా ఈ రోజు నేను 3 మాస్టర్స్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాను అక్క. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అరుణ్ రాజ్ మాస్టర్ నాకు క్లాసికల్ నేర్పించారు మాస్టర్. సో ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ ఉంటారు అన్నట్టు. నాకు ఒక బ్రదర్ లాగా, మా ఫ్యామిలీలో నాకు బ్రదర్ లాగా ఆయన కూడా కలిసిపోతారు. నెక్స్ట్ ఏంటంటే నాకు ఫోక్ నేర్పించిన శాంతరాజ్ మాస్టర్. సో ఫస్ట్ శాంతరాజ్ మాస్టర్ దగ్గరనే నేను షూటింగ్స్ చేసిన. తర్వాత శేఖర్ మాస్టర్, అయితే శేఖర్ మాస్టర్ దగ్గరికి ఎలా వచ్చానంటే నేను 10th అయిపోయిన తర్వాత పోతున్నా సాంగ్ చేసిన తర్వాత అక్క నేను హైదరాబాద్కి వచ్చి స్టడీస్ చేసుకుంటూ జాబ్ చేసిన. నేను కన్సూమర్ జెనోమిక్ కంపెనీలో వర్క్ చేసేదాన్ని అన్నట్టు. ఇట్స్ జెనెటిక్ రీసెర్చ్ ప్రోడక్ట్. హాస్పిటల్ టు హాస్పిటల్ వెళ్ళి ప్రెజెంటేషన్ చేయాలి దాని గురించి. సో నేను జాబ్ చేస్తా ఉండే. సో ఇంటర్ అయిపోయేదాకా అదే చేసినాను. చేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చినాక ఇంటర్ బేస్ తోటి ఐటీ కంపెనీలో ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ గా జాబ్ చేసినాను అక్క. ఈ జాబ్ చేస్తున్న ప్రాసెస్ లో నాకు మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత డాన్స్ గ్యాప్ ఇచ్చేసిన. సో తను జాబ్కి వెళ్ళొద్దు, బిజినెస్ చేయొద్దు, డాన్స్ చేయొద్దు అని అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేశాడు ముందే. ఓన్లీ ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండాలని కాదు, జాబ్ చేయాలి, నేను చెప్పిన జాబే చేయాలి. ఓకే, అట్లా చెప్పేటోడు. ఏమన్నావు? ఓకే అన్నా. డాన్స్ వదిలేస్తావా? వదిలేసిన. యాక్చువల్లీ నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం అక్క. నాకు కూచిపూడి డిప్లొమా కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే అందులో సెలెక్ట్ అయినా నేను. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా తిని వద్దన్నాడు అంటే మ్యారేజ్ కాకముందుకు రిహార్సల్ అంటే ఎంట్రన్స్ రాసిన. దాని తర్వాత తెలిసింది అన్నట్టు సెలెక్ట్ అయినా అని చెప్పేసి అని. ఇంకా అది కూడా వదులుకున్నా. మీరు పెళ్లి చూపుల్లో ఇవేం మాట్లాడలేదా? నేను డాన్స్ వదిలేను, ఇవి చేస్తాను, ఇది కొన్ని ఉంటాయి కదా, అలా ఏం మాట్లాడుకో? అంటే మాట్లాడినానక్క, ఇంకా తనకి ఇష్టం లేదు అని చెప్పి నేను తనని ఇష్టపడ్డాను కాబట్టి వదిలేసినానక్క అన్ని. కానీ ఎండ్ ఆఫ్ ది ఫైనల్ డే ఆయన నిన్ను ఇష్టపెట్టి పోయింది అట్లా అని ఫీల్ అయినా ఎప్పుడైనా? ఈయన కోసం ఇన్ని సాక్రిఫైజులు చేసిన, ఇన్ని వదిలేసిన ఎందుకు అని చెప్పేసి అయినానక్క. కానీ ఇక్కడ ఎప్పటికీ ఉండిపోతాడక్క. అంతే. ఈ ప్రేమలో ఏందో, ఈ పిచ్చి గోలేందో, అదే చెప్తున్నా. పెళ్ళైనాక కూడా నువ్వు నీ కూచిపూడిని వదిలేసినావు, నీ ఫోక్ ఇండస్ట్రీని వదిలేసినావు, నువ్వు సర్టెన్ జాబ్ వదిలేసినావు, ఇన్ని వదిలేసి నేను ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినాక కూడా మళ్ళీ నువ్వు ఇప్పుడు ఆయన మంచిగా ఉంటే చాలంటున్నావు. ఆయన నీ మంచిగా కోరుకునేటోడైతే నీతో పాటే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. కానీ నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎండ్ ఆఫ్ ది డే నీకు డివోర్స్ ఇవ్వడు. అర్థమవుతుందా? అది నువ్వు రియలైజ్ అవ్వాలి. ఇంకా ఆయన మీద ప్రేమ మనల్ని వద్దు అనుకొని పోయిన వాళ్ళని నువ్వు పక్కన పెట్టాలి. ఆయన నీ అంత టాలెంటెడ్ కూడా కాదు. ఆయన ఇంటర్వ్యూ చూసినా నాకేం ఫరక్ పడదు. ఆయన నీ అంత టాలెంటెడ్ కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళంటే తను కూడా టాలెంట్ పర్సనే. బట్ కాకపోతే వాళ్ళ పేరెంట్స్ కోసం, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కోసం తను
అట్లా ఉండిపోవాల్సి వచ్చింది అంతే. అట్లా ఉండిపోవాల్సి వచ్చింది. ఎస్. సో ఇంకొకటి నువ్వు బాగా బాధపడి ఫీల్ అయిపోయి ఇంకా జరిగిన సన్నివేశాలు, ఎందుకంటే అసలు డాన్సర్స్ అంటేనే వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్సే నాకు తెలిసినంత వరకు. టైంకి ఫుడ్ తినరు, టైంకి స్లీప్ ఉండదు, వెరీ హార్డ్ వర్క్ ఉంటుంది. సొసైటీ నుంచి కూడా డాన్సర్స్ ఆ డాన్సర్స్ అని వింటారు, కానీ వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో మాకు తెలుసు. సైడ్ డాన్సర్స్ అంటే చాలా మంది ఇప్పుడు మా ఇండస్ట్రీలో మాకు చూస్తారు, బాగానే చూస్తారు కొరియోగ్రాఫర్స్, కానీ బయటికి వెళ్తే నేను సైడ్ డాన్సర్ అని చెప్తే అయ్యా సైడ్ డాన్సరా అని చెప్పేసి అని అంటారు. సైడ్ డాన్సర్ అంటే ఇప్పుడు సైడ్ డాన్సర్స్ లేకపోతే లీడ్ డాన్సర్స్ కూడా అసలు చూడరు కదా, చూడరు. సో సైడ్ డాన్సర్స్ కొంచెం అట్లానే ఉంటది. ఇంకా అలా మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది అంటే సైడ్ డాన్స్ నేను ఒకటే చెప్తా వాళ్ళకి, అమ్మ సైడ్ డాన్సర్స్ అని అంత తీసి పడేయకండి అమ్మ, సైడ్ డాన్సర్స్ లేకపోతే మెయిన్ డాన్సర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తా అంతే. ఓకే, అలా చెప్తా. యాక్చువల్ నిజం చెప్పాలంటే బయట వెళ్తాం కదక్క, సైడ్ డాన్సర్స్ అని కాదు కానీ ఫోక్ ఇండస్ట్రీ అని చెప్తాం కదా, అయ్యో మీరు ఫోకేనా అని అంటారు. నాకు అర్థం కాదు, వాళ్ళు ఎంజాయ్మెంట్ చేయాలన్నా డాన్స్ వేయాలన్నా ఫోక్ సాంగ్స్ పెట్టుకుంటారు, మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీ అంటే తక్కువ అంచనా వేస్తారు, మాకు సినిమా సాంగ్స్ ఇష్టం అని అంటారు. అట్లాంటి వాళ్ళని కోపం వస్తుంది, అట్లాంటి వాళ్ళని. కానీ ఫోక్ సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కరు కూడా, కానీ ఇది ఫోక్ ఇండస్ట్రీ అని తక్కువ చూస్తారు. అట్లాంటి వాళ్ళని అసలు కొట్టాలని అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు బేసిక్ గా బ్యాక్గ్రౌండ్ లో చేస్తారు కదా, డాన్సర్ తో పాటు మెయిన్ లీడ్ తో పాటు ప్రాక్టీస్ చేస్తారా, లేదంటే సెట్ లోనే డైరెక్ట్ గా చేస్తారా? అంటే కొన్ని సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తాము, ముందు ప్రాక్టీస్ ఉంటది, తర్వాత నెక్స్ట్ డే షూట్ ఉంటది. కొన్ని సాంగ్స్ అక్కడనే రిహర్సల్ చేసి అక్కడ చేస్తాం. ఓకే. సో అంటే మీ పేమెంటింగ్ ఎలా ఉంటది సైడ్ డాన్సర్స్ కి? సైడ్ డాన్సర్స్ అయితే ఇదివరకు అంటే బిఫోర్, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ యూనియన్ అయింది అక్క. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ యూనియన్ అయింది. సో ఇప్పుడు ఏంటి అని అంటే పర్ డే 2000 ఇస్తున్నారు పేమెంట్. ఇంతకుముందు 1500 ఉండే, ఇప్పుడు 2000 ఇస్తున్నారు పేమెంట్. ఓకే. ఒక 1 మంత్ లో ఎన్ని షూట్స్ ఉంటాయి మీకు అందులో? మినిమం 10 నుంచి 15 వరకు చేస్తాను అక్క ఒక మంత్ కి. ఓకే. అంటే శేఖర్ మాస్టర్ దగ్గరనే ఎక్కువ చేస్తాను నేను సాంగ్స్. శేఖర్ మాస్టర్ దగ్గర పర్మనెంట్ డాన్సర్ నేను. ఓకే. నేను నిజం చెప్తున్నాను అక్క, ఈరోజు నేను తింటున్నాను, ఇలా ఉంటున్నాను, నా బట్టలు నేను కొనుక్కుంటున్నాను, ఇంట్లో ఫుడ్ తింటున్నాను, ఇంట్లో ఫుడ్ వేస్తున్నాను అంటే కారణం శేఖర్ మాస్టర్ అక్క. ఆయన నాకు చాలా మంది రిజెక్ట్ చేసారు అక్క లా ఉన్నానని, కానీ మాస్టర్ అట్లా రిజెక్ట్ చేయలేదు నన్ను. దగ్గరికి పిలుచుకొని టాలెంట్ ఉందని చెప్పేసి చాలా సపోర్ట్ చేసిండు. సో ఏంటి అని అంటే నాకు మాస్టర్ అంటే చాలా రెస్పెక్ట్ అక్క, నిజంగా. అంతే ఇంకా. సో ఆయన ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తారు అనమాట మీకు. ఓకే. దెన్ నెక్స్ట్ మెయిన్ లీడ్స్ లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎలా అంటే హీరో హీరోయిన్సా? అవును. ప్రతి ఒక్కరు నిజం చెప్పాలంటే ఈ లాస్ట్ స్మైలీ కానీ, నీతూ క్వీన్ గాని, బిట్టు గాని, వీళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళు. నన్ను అందరు అక్క అక్క నిలుస్తుంటే నేను షాక్ అవుతా ఉంటా అన్నట్టు. ఫస్ట్ ఏమో లాస్ట్ స్మైలీ నాకంటే పెద్దది అనుకున్నా, లాస్ట్ స్మైలీ వచ్చి అక్క అని పిలిచింది. అదేంటి అక్క అని పిలుస్తుంది అని, ఏజ్ ఎంతరా అని నేను అడిగితే అక్క నాకు ఇట్లా 20, 19 అట్లా. అవునా అని చెప్పేసి నేను స్టాక్. ప్రతి ఒక్కరు నన్ను హీరో గాని, ఇప్పుడు జానక్క గాని, ఇప్పుడు నీతూ క్వీన్ గాని, లాస్ట్ స్మైలీ గాని, బిట్టు గాని, ఇటు హీరోస్లలో టోనీ కిక్ అన్న గాని, రాజేష్ అన్న గాని, కార్తిక్ రెడ్డి అన్న గాని, ప్రతి ఒక్కరు బాగా చూసుకుంటారు అక్క. యాక్చువల్లీ నేను శేఖర్ మాస్టర్ దగ్గరికి ఎలా వచ్చానంటే, అదే మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ షూటింగ్స్ చేస్తా ఉండే. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత డివోర్స్ కాక ముందుకు తన దగ్గర నుంచి సపరేట్ వచ్చినాక, అంటే డివోర్స్ మేము అతను వదిలేసి వచ్చినాక 6 months కి మాకు డివోర్స్ కన్ఫర్మ్ అయినాయి, డివోర్స్ తీసుకున్నాం. మధ్యలో నేను లక్ష్మక్కతో ఒక సాంగ్ చేసిన, 7 డప్పుల ఫోక్ సాంగ్, మను మాస్టర్ కొరియోగ్రఫీలో చేసిన అన్నట్టు. దాని తర్వాత ఒక 3-4 సాంగ్స్ శాంతరాజ్ మాస్టర్ తోటి చేసినాను. దాని తర్వాత మేడారం షూట్ అని చెప్పేసి అని, చలో మేడారం సాంగ్ అని చెప్పేసి అని ఒక సాంగ్ మేడారంలో ఒకటి జరిగింది అన్నట్టు. సో దానికి నేను డాన్సర్కి వెళ్ళిన. అప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న సైడ్ డాన్సర్స్ అందరికి నేను పరిచయం అయినా అన్నట్టు. సో అక్కడ నన్ను ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ రఘుజాన్ అన్న. సో రఘుజాన్ అన్న నన్ను ఆ రోజు చూసి అల్లలో నేరల్లో సాంగ్ కి నన్ను తీసుకున్నాడు part 2కి. సో అల్లలో నేరల్లో సాంగ్ లో నన్ను తీసుకున్నాడు రఘన్న. అల్లలో నేరల్లో సాంగ్ లో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు శేఖర్ మాస్టర్ నన్ను చూసాడంట.
అంటే ఆ సాంగ్ లో నన్ను చూసి అరే ఈ అమ్మాయి ఎవరిలా లడ్డుగా ఉంది, బాగా డాన్స్ చేస్తుంది, ఈ అమ్మాయిని పిలిపించు మన దగ్గర చేపించుకుందాం అని చెప్పేసి అని శేఖర్ మాస్టర్ నన్ను పిలుచుకున్నాడు. అట్లా నాకు శేఖర్ మాస్టర్ దగ్గర ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత శేఖర్ మాస్టర్ తోటి ఒక 2-3 సాంగ్స్ చేసినాను. చేసిన తర్వాత ప్రశాంత్ అన్న అని చెప్పేసి అని ప్రశాంత్ మాస్టర్ తోటి ఒక సాంగ్ నాకు షూట్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్రార్థిని లీడ్. అందులో నేను మా ప్రశాంత్ అన్నతో ఒక షూట్ చేసిన తర్వాత ప్రశాంత్ అన్న ఏం చేసిండు, నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చిండు అన్నట్టు. మెయిన్ లీడే ఒక క్యారెక్టర్ రోల్ అన్నట్టు. కొంచెం పిచ్చిదాని క్యారెక్టర్ ఉంటది అక్కడ. ఏంటనంటే నాకు ఒక పిచ్చిదాని లెక్క ఉంటా అన్నట్టు. హీరోయిన్ వేరే, నేను వేరే. కొంచెం నాకు ఊర్లో పల్లెటూరు అమ్మాయి లాగా ఉంటా అన్నట్టు ఆ సాంగ్ లా. అంటే కొంచెం పల్లెటూరు అమ్మాయిలు అంటే 2 జుట్లు అట్లా ఉంటాయి అన్నట్టు. అట్లా ఉన్నదాన్ని నాకు మ్యారేజ్ వస్తుంది అన్నట్టు. నేను అట్లా ఉన్నానని క్యాన్సిల్ చేసుకుంటారు వాళ్ళు. తర్వాత హీరోయిన్ అక్క ఉంటది కదా, నా దగ్గరకు వచ్చి ఆమె నన్ను మంచిగా రెడీ చేసి జడేసి పూలు పెట్టి నన్ను ఫొటోస్ వీడియోస్ తీసి ఇన్స్టాలో పెడతారు అన్నట్టు. కాన్సెప్ట్ ఇన్స్టాలో పెట్టినాక అది చూసి నాకు ఒక మ్యాచ్ వస్తుంది అన్నట్టు. అది నాకు ప్రశాంత్ అన్న ఇచ్చిండు. దాని తర్వాత అది నాకు ఒక సాంగ్, అది ఎర్ర చీర కట్టుకొని లచ్చన్న దారిలో, ఆ సాంగ్ నేను మెయిన్ లీడ్ చేసిన అన్నట్టు హీరోయిన్ అక్క పక్కకి. దాని తర్వాత ఇంకా శేఖర్ మాస్టర్ దగ్గర కంటిన్యూగా చేసిన. ఓకే, సో ఇలా రన్ అయిపోతుంది అనమాట. నీకు ఫేవరెట్ ఎవరు గర్ల్స్ లోనా? ఆల్మోస్ట్ అందరితో చేస్తున్నావు కదా, బాగా నీకు దగ్గరగా ఉండి నీకు బాగా సపోర్ట్ చేసి కానీ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు మెయిన్ సపోర్ట్ అంటే అక్క అంటే జానక్క, మోనికా డింపుల్ అక్క బాగా చూసుకుంటారు. ఇంకా చెల్లెల్లో అంటే నీతుకిన్ బాగా మాట్లాడుతుంది నాతో. ఓకే, సో వీళ్ళు కాంపిటీషన్ లాగా తీసుకొని వర్క్ చేస్తారా, లేదంటే ఎలా? ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఒక్కో సాంగ్ హిట్ అవుతుంటది, ఒక్కోసారి ఏం లేదక్క. అందరు కలిసే ఉంటారు. నిజం చెప్పాలంటే అందరు మంచిగానే ఉంటారు. అందరు బాగా మాట్లాడుకుంటారు. అందరు బాగా మాట్లాడుకుంటారా, కొట్లాడుకుంటారా? నేను ఇప్పటి వరకు అయితే ఏం చూడలేదు అక్క అట్లాంటి. ఓకే, కానీ ఇంకొకటి ఇలా అడుగుతున్నాను కాదు కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఈ లవ్ అఫైర్లు, సెటప్లు అసలు ఎప్పుడు ఇదే ఉంటదంట పంచాయతీ. నేను విషయం చెప్పాలి అక్క, బయటల గురించి నాకు తెలీదు. నేను ఈ ఫీల్డ్కి వచ్చి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చి కంటిన్యూగా చేయబట్టి 1.5 year అవుతుంది. ఒక్కరు కానీ నా దగ్గరకు వచ్చి మీరని కాదు, జనరల్ గా ఇవన్నీ ఇష్యూస్ జరుగుతుంటాయంట. ఏమో నాకు తెలియదు అక్క అంత క్లారిటీగా. నేను అంటే ఎవరి దగ్గర అంత డీప్ గా వెళ్ళను. వస్తారు, మాట్లాడతారు, ఓకే హాయ్ అంటే హాయ్, వాళ్ళని నేను బాగా చూసుకుంటా, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. నేను చిన్నపిల్లల మెంటాలిటీ అని వాళ్ళకి కూడా తెలుసు. అంటే నీ పక్కన పెట్టేస్తే బయట టాక్ ఏంటంటే జనరల్ గా మేము విన్న దాని ప్రకారం జనరల్ గా ఇంటర్వ్యూస్ చేస్తుంటాం కాబట్టి మాస్టర్స్ కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న అసిస్టెంట్స్ కానీ, లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళని అంటే డాన్సర్స్ యూజ్ చేసుకుంటారని చెప్పేసి, లేదంటే ఇండస్ట్రీలో యూజ్ చేసుకోవడం అనేది లేదు, ఏం లేదు. ఇంకొకటి థింగ్ ఏంటనంటే అక్క, ఎవ్వరు మంచి వాళ్ళు కాదు, ఎవరు చెడ్డవాళ్ళు కాదని నేను అనుకోరు. నేను ఒకటి ఏంటిదనంటక్క, నేను మనుషులను నమ్మను. నేను మనుషులను అస్సలు నమ్మను, సిచ్యువేషన్స్ ని నమ్ముతా. ఎందుకంటే ఒక్క సిచ్యువేషన్ చాలక్క ఒక మంచి క్యారెక్టర్ గుడ్ చేయడానికి, బ్యాడ్ చేయడానికి. ఒక సిచ్యువేషన్ లో తీసుకునే డెసిషన్ చాలు. ఎందుకంటే చాలా మంది అంటారు నేను సిచ్యువేషన్స్ ని డిమాండ్ చేస్తా అని చెప్పేసి అని, కానీ మనుషులు సిచ్యువేషన్ డిమాండ్ చేయడు కదా, సిచ్యువేషన్ మనుషులను డిమాండ్ చేస్తాయి. ఏ సిచ్యువేషన్ అట్లా చేయాల్సి వచ్చింది అనేది తెలియదు. కరెక్ట్, బాగా చెప్పావు. లేట్ గా చెప్పిన లేటెస్ట్ గా సిచ్యువేషన్ డిమాండ్స్ అక్కడ ఏదైనా ఉంటది అనమాట. ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి అక్క, అంతే. కానీ పాపం ప్రతి ఒక్కరికి లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనే ఉంటాయి. అవును, ఎవరికి లేకుంటున్నాయి అక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. ఒక ప్రాసిక్యూటర్ ఉన్న అమ్మాయి బయటికి వెళ్ళి పడుకుంటుంది అని అంటే ఆమె కావాలని వెళ్ళి పడుకుంటుందా? సిచ్యువేషన్స్ తనకు తినాలి, తనకు వర్క్ తెలుసు, అది కూడా ఒక వర్కే. మాకు తెలిసిన నేను ఎక్కువ స్టోరీస్ వింటా ఉండే. నేను జాబ్ చేస్తున్న ప్రాసెస్ లో ఒక స్టోరీ వింటా ఉండే అన్నట్టు. నేను ఏంటిదని అంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటారు అక్క. ఇద్దరికి ఒక అమ్మాయి ఏంటంటే మ్యారీడ్ అయ్యి ఒక ఇద్దరు సన్స్ ఉంటారు ఆమెకి. ఇంకొక అమ్మాయి ఏంటంటే ప్రాసిక్యూటర్. వీళ్ళిద్దరికి ఎదురెదురు ఇల్లులే ఉంటాయంట. సో ఎదురుంగా ఇల్లులు. ఈమె ప్రతిసారి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు, వాళ్ళు ఇదేం చేస్తున్నారు, వాళ్ళు అదేం చేస్తున్నారు, ప్రతిసారి వాళ్ళ ఇంట్లో తొంగి చూస్తా ఉంటది అన్నట్టు. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళిద్దరు చచ్చిపోతారు. చచ్చిపోయిన తర్వాత ఆమె ప్రాసిక్యూటర్ ఉన్న అమ్మాయి ఏంటంటే స్వర్గానికి వెళ్తుంది, ఈమె నరకానికి వెళ్తుంది. ఎందుకు అని అంటే ఆమె అప్పుడు దేవుడిని అడుగుతుంది, అంటే యముడిని అడుగుతుంది, నేను ఎందుకు నరకానికి తీసుకొచ్చిన, నేను ఏం తప్పు చేసిన అని అంటే
నేనేం తప్పు చేసిన, ఆమె ఎందుకు సర్గన్కి వెళ్ళిందని మా క్వశ్చన్ చేస్తుంది. ఆమె ఎందుకు వెళ్ళిందంటే ఆమె పని ఆమె చేసుకున్నది, ఎవరి దాంట్లో పుల్లలు వేయకుండా ఎవరిని కనిపెట్టకుండా ఆమె పని ఆమె చేసుకున్నది అంతే. ఆమె వచ్చేసింది. నువ్వు ఎందుకు ఊకే మాటికి పోయి ఎందుకు చూడడం, ఎందుకు పుల్లలు వేయడము, అది కూడా నీది తప్పే కదా, ఇంకొకరి మనిషి ఊకే గమనించడం కూడా నీ తప్పే కదా అని ఎప్పుడు అంటాడంట. ఓకే, సో ఇలాగ అయిపోయింది అనమాట. నిజంగా చిన్నపిల్లల స్టోరీ లాగే ఉందన్నమాట ఇది. ఎస్, సో ఇంకా ఫైనల్ గా మీ అమ్మగారి గురించి కానీ మీ నాన్నగారి గురించి కానీ బాగా చెప్పావు. బట్ నీ లైఫ్ లో నువ్వు బాధపడ్డ కొన్ని సన్నివేశాలు మాకు చెప్పాలి. ఎలాంటి సిచ్యుయేషన్ లో నీకు బాగా మైండ్ కి ఎప్పటికీ కూడా గుర్తుంది? డివోర్స్ అయిపోయిన తర్వాత ఈ డాన్స్ ఫీల్డ్ లేకపోతే, ఈ డాన్స్ ఫీల్డ్ లో నాకు ఛాన్సెస్ రాకపోతే చచ్చిపోయేదాన్ని నాకు. సీరియస్ గా సూసైడ్ చేసుకునేదాన్ని నేను, చచ్చిపోయేదాన్ని. ఎంత బాధ అనుభవించినంటే అంత బాధ అనుభవించి. అంటే డబ్బులు లేకనా లేదంటే అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, చుట్టుపక్కల మాటలు కానీ, చాలా డివోర్స్. అసలు ఎవరైనా అరే దీని మొగుడు దీన్ని వదిలేసిండంటారా అని ఈజీగా జడ్జ్ చేసేస్తారు అక్క. అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమున్నదని ఎట్లా తెలుసుకుంటారు అక్క, నాకు అర్థం కాదు. కానీ ఒక మగాడిని అలా అన్నారు తెలుసా ఎవరు కూడా, పిల్లం ఇష్టపెట్టి పోయిందని. ఆడవాళ్ళనే అంటారు మొగుడు ఇష్టపెట్టి. నాకు ఊరికి వచ్చినాక కూడా చాలా మంది చాలా విధాలుగా నన్ను షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా, ఒక రోజు అయితే నేను డివోర్స్ మధ్యలో ఒక రోజు డివోర్స్ అయిపోయిన తర్వాత నేను వర్క్కి వెళ్తా ఉంటే మా పక్కన ఆంటీ అన్నది ఎక్కడికి పోతున్నావు అని చెప్పేసి అంటే, ఆంటీ ఇట్లా జిమ్లో ఒక చిన్న వర్క్ ఉంది, జిమ్లో ఇట్లా కోచ్గా చేయనీకి పోతున్నా అని చెప్పేసి అంటే, అవన్నీ చేస్తావా నువ్వు, అందు గురించి నీ మొగుడు నిన్ను వదిలేసిండని ఈజీగా మాట్లాడేసింది అక్క ఆమె. అంటే ఇక డాన్స్ అంటే కూడా అదొక వర్కే అక్క. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కదక్క, తప్పుగా అనుకోకండి, సాఫ్ట్వేర్స్ నేను అట్లా అంటానని అన్నాను కానీ, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటారు అక్క, చాలా మంది అమ్మాయిలు సిటీలో మీరు చూస్తూ ఉంటారు, సిటీలో జాబ్స్ చేస్తారు, వీకెండ్స్ అయితే వాళ్ళు కూడా పబ్లోకి వెళ్తారు కదక్క, మరి వాళ్ళు కూడా అన్ని చేస్తారు కదా. ఒక డాన్సర్సే ఎందుకు ఇట్లా ఉంటున్నారని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాదు. డాన్సర్ అంటేనే ఎందుకు ఇట్లా ఉంటున్నారని చిన్న చూపుగా ఎందుకు చూస్తున్నారు. ఇప్పుడు బయట చదువుకుంటా కూడా బయట చాలా మంది ఎన్నో కథలు పడేటోళ్ళు ఉన్నారు, మీరు చూస్తున్నారు. అంటే అందరి గురించి నేను మాట్లాడతలేను, కొంతమంది గురించే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ లో చదువుకుంటూ జాబ్లు చేసుకుంటూ అన్ని చేసేటోళ్ళు ఉన్నారు, ఒక డాన్సర్ నే ఎందుకు అట్లా అంటారో నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నానండి, డాన్స్ అనేది కూడా ఒక జాబే. మాకు ఎంత స్ట్రగుల్స్. ఇంకా జాబ్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ 6కి వెళ్ళి నైట్ 6 వరకు వచ్చి రెస్ట్ తీసుకుంటారేమో, కానీ మేము అలా కాదండి. మేము ఒక్కరోజు మార్నింగ్ మాకు 4 o'clockకి మేకప్ అయ్యి మేము 6 o'clockకి లొకేషన్లో ఉంటే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు మేము ప్రాక్టీస్ డాన్స్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ మాకు తర్వాత రూమ్కి వచ్చినాక అది కూడా ఒక వర్కే అండి. డాన్స్ అనేది కూడా ఒక్కసారి మీరు దూరం ఉండి జడ్జ్ చేసుడు కాకుండా ఒకసారి ఫీల్డ్కి వచ్చి చూడండి ఎలా కష్టపడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది, అప్పుడు మీకు అర్థమవుతుంది. డాన్సర్స్ అని ఎప్పుడు చిన్న చూపు చూడకండి, డాన్సర్స్ అనే వాళ్ళు చాలా కష్టపడతారు. ఓకే, చాలా బాగా చెప్పారు. ఎస్, సో మనం బ్యాక్ వెళ్దాం. సో ఫీల్ అయిన సిచ్యువేషన్స్ అంటే చెప్తున్నారు ఇందాక. అదే అక్క, మ్యారేజ్ అయిన తర్వాత సీరియస్గా నేను చచ్చిపోదామని అనుకున్నా. అసలు ఎందుకు అంత పెద్ద డెసిషన్? పెద్ద డెసిషన్ అంటే నాకు అప్పుడు ఏంటనంటక్క, మెంటల్లీ ఫిజికల్లీ చాలా డిస్టర్బ్ అయిపోయినా నేను. సో ఏంటిదనంటే తను నన్ను వదిలేసిండు, ఇటు చుట్టుపక్కల మాటలు, ఇంట్లో ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. చాలా అప్పటికే 3 లక్షలు అప్పు అయిపోయింది నాకు మ్యారేజ్ కి. అప్పులు నేను కట్టలేను, ఏం చేయాలి? జాబ్ చేద్దామంటే నిజంగా చెప్తున్నానక్క, నేను ప్రతి ఒక్క పని చేసినానక్క. నేను రెస్టారెంట్లో జాబ్ కాన్సలి, రెస్టారెంట్గా స్టీవర్గా జాబ్ కాన్సలి, ఐటీలో చెప్పినాను కదా ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షనిస్ట్ దాకా అన్ని జాబ్స్ చేసినాను అక్క నేను. ఎందుకు అని అంటే కష్టపడితేనే ఏదైనా వస్తుంది అక్క, కష్టం లేనిది ఏది రాదు అనేది నేను గట్టిగా నమ్ముతా. అంతే. దానివల్ల అప్పటికే 3 లక్షలు అప్పు ఉంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లము, అప్పులు కట్టాలి. ఇటు చూస్తే ఈయన నన్ను వదిలేసి వెళ్ళిపోయిండు. అమ్మకి చూస్తేనేమో అమ్మ టెన్షన్స్, పిచ్చి లేచింది నాకు బాగా. అసలు ఎందుకురా ఈ బతకాలని అనిపిస్తుంది అని చాలా ఉంటాయి. కొంతమంది ఏమనుకున్నారు, నేను ఫస్ట్ డాన్సర్ని కదా, అరే ఇది డాన్సర్ అని చెప్పేసి నన్ను వదిలేసిందిరా అని చాలా మంది అనుకున్నారు. ఇంకా అసలు పర్సనల్ గా మాకు జరిగింది వేరు, వాళ్ళు అనుకునేది ఇది డాన్సర్ ఏదో కథలు పడ్డది అందు గురించి దాన్ని వదిలేసిండ నేను అట్లా వాళ్ళు అనుకునేది వేరు. సో ఒక్కొక్కరు జడ్జ్ చేయడం అయితే మానేసినారు, ఏది చూడకుండా చేయకుండా. సో ప్రతి ఒక్కరు అంతే, నిజంగా చూసిన దానికంటే కూడా చెప్పుడు మాటలు విని లేదంటే
ఆ బాడీ పర్సనాలిటీని చూసి వాళ్ళు మనం చేసే పనిని బట్టి జడ్జ్ చేస్తుంటారు, దాంట్లో తప్పలేదు. సో ఎంతసేపటి కష్టాలే కాకుండా సుఖాలు కూడా కొన్ని ఉంటాయి కదా, ఐ మీన్ అంటే ఇష్టాలు, హ్యాపీనెస్లు అవేమున్నాయి లైఫ్లో? హ్యాపీనెస్ అంటక్క మ్యారేజ్. ఈ అవ ఆయన ఇష్టపెట్టి పోతే మళ్ళీ పెళ్ళి అంటావు. ఈ ఆ, పెళ్ళి ఒకటి హ్యాపీనెస్ ఇచ్చింది, కానీ అది నిలుపుకోలేకపోయినారు కదా ఇద్దరు కలిసి. అంతే. ఉమ్, ప్లస్ హ్యాపీ సిచ్యువేషన్స్ అంటే అంత హ్యాపీ సిచ్యువేషన్స్ అనేది నా లైఫ్లో ఏం లేవు అక్క. ఉమ్, చిన్నప్పటి నుంచి స్ట్రగుల్సే ఉన్నాయి. డాడీ చనిపోయినప్పటి నుంచి కష్టపడుకుంటూనే ఉన్నా నేను. ఉమ్, అంటే డాడీ చనిపోయిన తర్వాత 10th వరకు అంత ప్రాఫిట్ రాలేదు దేంట్లో, ఉమ్, కానీ ప్రోగ్రామ్స్కి అన్నిటికి వెళ్ళేదాన్ని. ఉమ్, అంటే టాలెంట్ ఉంటుంది కదా, ఎవరైనా ఒకరు చూస్తారు కదా, ఛాన్సెస్ ఇస్తారు కదా అని. ఉమ్. ఇప్పుడైతే ఓకే అక్క ఫైనాన్షియల్గా. ఓకే, ఇప్పుడు అప్పులన్నీ ఇప్పుడు తీరిపోయాయా? అప్పులన్నీ తీర్చేసుకున్నాను. మీ మమ్మీకి ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్? ఆమెకి మా మమ్మీ ఏంటంటక్క మా బీడీలు చేస్తుంది. సో అటు కరీంనగర్ వరంగల్ సైడ్ బీడీలు చేయడం ఎక్కువ ఉంటుంది. మా అమ్మకి 1000 బీడీలు చేస్తే 150 రూపాయలు. ఏంటి 1000 బీడీలు చేస్తే 150 రూపాయలు? 150 రూపాయలు. సో ఆమె ఎలా చేస్తారు బీడీలు? ఇట్లా చేతులతో చుడతారు కొన్ని వీడియోలు చేశారు. ఫస్ట్ ఏంటంటే కంపెనీ నుంచి ఆకును పోవాకు వస్తుంది అక్క, ఓకే, అది ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ఆకు కట్ చేసి మళ్ళీ దాన్ని బీడీ లాగా సో ఇంటి దగ్గర చేసుకోవాలన్నమాట, కంపెనీకి కంపెనీ అంటే బీడీ కంపెనీ ఇదివరకు కంపెనీలో చేసేవాళ్ళు, ఇప్పుడు అందరు ఇంటికన్నా చేస్తున్నారు. సో ఇంటి దగ్గర చేసి మళ్ళీ కంపెనీకి ఇచ్చేసేయాలి. ఓకే, అమ్మ మాత్రం చాలా కష్టపడ్డది అక్క. ఎందుకనంటే ఇప్పుడు మేమున్న ఇల్లు ఉంది కదా, అది డాడీ మమ్మీ కష్టంతో కట్టిరక్క. ఫస్ట్ మాకు ఒక ఇల్లు ఉండే, అది అమ్మాల్సి వచ్చింది. అమ్మేసి వేరే దగ్గర ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టింది అని అంటే మా డాడీ దానికంటే మా మమ్మీదే ఎక్కువ ఉంటది అక్క. చాలా అంటే ఆమె పొద్దున సాయంత్రం అనంగా రోజుకి 3000 బీడీలు చేసేది అక్క ఆమె. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అరిగిపోయినాలే కదా అసలు. నాకు ఈరోజు ఎంత ధైర్యం ఉన్నది, నేను ఇంత ధైర్యంగా ఉంటున్నానంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మా అమ్మ అక్క. నాకు నిజంగా అప్పుడు చచ్చిపోతా అని అనుకున్నా కదక్క, ఒక 5 minutes ఆగి నేను అనుకున్నా, నేను చచ్చిపోతే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు. అదే కదా, వాళ్ళ కోసం ఎవరి కోసమో పెళ్లి చేసుకొని ఇష్టపెట్టినానో లేదంటే బయట మాట్లాడుతున్నారని. నేను ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా ఎక్కువ బాధ అనిపించింది అనుకో, మమ్మీ వాళ్ళ కొంచెం పడుకుంటా మమ్మీతో మాట్లాడతాక, అప్పుడు నాకు ఎంత బాధ అంతా వెళ్ళిపోతుంది. నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే డివోర్స్ అయిపోయి అంటే మ్యారేజ్ అదేంటిది డాడీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయమంటే కూడా చేయలేదు, అన్నిట్లలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటిది అని అంటే, నేను లవ్ కూడా ఎవరిని చేయలేదు అక్క. నేను డైరెక్ట్ మా హస్బెండ్నే ఫస్ట్ పెళ్లి చూపులలో చూసుకొని మ్యారేజ్ చేసుకున్నా. అంటే నాకు చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, రాలేదని కాదు, కానీ నేనేమనుకునేదాన్ని అంటే డాడీ లేడు, మమ్మీ ఒక్కతే. నేనేమన్నా అసలుకే మన ఫీల్డ్ తెలుసు కదా డాన్సెస్ అంటే ఎట్లుంటుందో అనేది. సో నేను ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసింది అనుకో నన్ను ఏమన్నారు, అమ్మని అంటారని చెప్పేసి అని ఎప్పుడు లవ్ జోలికి కూడా పోలేదు నేను. ఎవరైతే నాకు ఫ్యూచర్ లో హస్బెండ్ వస్తాడో తనతో అన్ని చూసుకుంటా అని చెప్పేసి అని నేను అట్లనే ఉండిపోయినా. తర్వాత మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేసేది అక్క, ప్రతి దాంట్లో, డాన్స్ లో గానీ ఎందులో గానీ నాకు ఇది కావాలి అమ్మ అంటే నాకు తీసుకొచ్చి ఇచ్చేది, ఎంత కష్టమైనా మంచిదే. నెక్స్ట్ థింగ్ డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా అక్క, అసలు నిజంగా ఇప్పుడు డివోర్స్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది పేరెంట్స్ ఎంత కష్టం ఉన్నా అక్కడే ఉండమని అంటున్నారు అమ్మాయిలని. కానీ మా అమ్మ అట్లా కాదు. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న గొడవ అయింది అని అంటే నా కోసం జమ్మికుంట నుంచి ఇక్కడ వరకు 150 kilometers అక్క. ఏ నైట్ అంటే ఆ నైట్ ఉరికొచ్చేది తెలుసా హైదరాబాద్ దాకా. నాకు డివోర్స్ అయిపోయిన తర్వాత ఎవరి సపోర్ట్ లేదు, కానీ మా పిన్ని భారతి అని చెప్పేసి అని మా పిన్ని మా అమ్మ సపోర్ట్ చాలా ఎక్కువ. ఎందుకు బాధపడుతున్నావు, పోయేటోడు పోయిండు, వానికి ఇష్టం లేదు వదిలేసుకున్నాడు, నువ్వెందుకు బాధపడాలి. నా లైఫ్లో వన్ ఆఫ్ ది హ్యాపీ రీజన్ అదే, సాడ్ రీజన్ అదే అక్క. నాకు హ్యాపీ మూమెంట్స్ ఏం లేవు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కొంచెం కొంచెం ఓకే ఓకే ఓకే. మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యారు? చేసుకోనక్క. అంటే ఆయన గురించా ఇది కాంపిటీషన్? ఆయన గురించి అని కాదు, కానీ ఇంకా లైఫ్ మీద విరక్తి వచ్చేసింది అక్క. ఏంటి నిజంగా, ఎందుకనంటే ఒకటి చెప్తాను అక్క. నేను మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ కాకముందుకు
20 ఇయర్స్ దాకా నేను పడ్డ స్ట్రగుల్ ఒక ఎత్తు అయితే ఆయనతో ఉండి 2 ఇయర్స్ పడ్డ స్ట్రగుల్ ఒక ఎత్తు. ఓకే 2 ఇయర్స్ లో చూసేసావు మొత్తం. ఇంకా నాకు చేసుకోవాలని లేదు. నేను అమ్మతోటి అదే చెప్తున్నా. నేను చేసుకోను అని అంటే అమ్మ ఒకటే అంటుంది, చేసుకోవాలని అంటే ఒప్పిస్తా ఎట్లనైనా చేసుకోను. అట్లా ఉంటే ఎట్లుంటావు సింగిల్ గా? నీకు పిల్లలు ఇప్పుడు మా ఉండాలి, మమ్మీ నీకు ఉండట్లేదు husband అక్క. ఉండాలి. నేను మీ మమ్మీకి నువ్వున్నావు కదా కూతురు, మరి నీకు కూతుర్లు వద్దా, నీకు పిల్లలు వద్దా? పిల్లలను చూసుకుందాం, అడాప్ట్ చేసుకుందాం, ఎవరినైనా ఒకరిని చూసుకుందాం. అడాప్ట్ చేసుకున్నట్లు ఉంటదా? ఓన్ బ్లడ్ ఉన్నట్టు ఉంటదా? నాకు ఇప్పుడే మ్యారేజ్ అసలు నిజంగా నేనేమనుకుంటున్నానంటే అక్క, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. అసలు నేను చాలా చిన్న ఏజ్ తెలుసా, 23 ఇయర్స్. ఇప్పుడు 23 ఇయర్స్ కి నువ్వు పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయితే ఫస్ట్ ఒకటి పోయింది, సెకండ్ మంచిగా వస్తుందేమో చూద్దాం. ఎందుకో అక్క నాకు అసలు నమ్మకం. ఇప్పుడు ఎవరిని లవ్ చేయట్లేదా? అమ్మో వద్దక్క. అంటే నేను లవ్ అని కాదు కదా, అంత దూరం ఉరుకుతా నేను లవ్ అంటే. అందరూ అమ్మ నీకు ఎప్పుడు లవ్ చేయాలనిపించలేదా? మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ లవర్స్ గురించి చెప్తున్నప్పుడు గానీ, లేదంటే అసలు అనిపించలేదు. బట్ లవ్ చేసినోడు బాగుపడ్డట్టు ఈ జన్మకి నేను ఒక్కరిని కూడా నేను చూడలేదు తెలుసా, లిటరల్లీ. లేదక్క, నా ఫస్ట్ లవ్ మా హస్బెండే. సో అలా అయిపోయింది అనమాట. అండ్ ఇంకొక క్వశ్చన్, నీకు ఇది అంటే ఇది నీకు సంబంధం లేని క్వశ్చన్ యాక్చువల్ గా. ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీలో జాను లీరీ గారు కానీ, టోనీ కింగ్ కానీ, వీళ్ళది వాళ్ళు ఎప్పుడో విడిపోయి వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి తమ్నైల్స్ వస్తుంటాయి, మళ్ళీ కలుస్తుంటారా అని అడుగుతుంటారు. నాకు అవన్నీ ఏం తెలియదు అక్క. ఇటు అన్నయ్య గానీ అటు అక్క గానీ చాలా లైక్ చేస్తారు. ఓకే. సో నాకు అవన్నీ అయితే ఏం తెలీదు. నేను ఇప్పుడే వచ్చిన, నాకు వద్దు, నాకు దాని గురించి తెలీదు. తెలీదు. ఓకే డన్. సో ఇంకా పార్దిని అమ్మాయి చిన్న పాప, అసలు తనతో వర్క్ ఎలా ఉంటది? ఒక సాంగ్ చేసిన అన్నారు కదా. సో ప్రార్థన అంటే నాకంటే చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి, చాలా చిన్న అమ్మాయి. 13 years అక్కే అక్కే అనుకుంటూ భలే మాట్లాడుతుంది. వాళ్ళ మమ్మీ కూడా నాకు చాలా క్లోజ్. బిడ్డ బిడ్డ అని మాట్లాడితే నాకు ఒక చెల్లె, వాళ్ళు కూడా ఒక చెల్లెనే నాకు. ఫోక్ ఇండస్ట్రీలు ఇప్పుడు చేసే నీతుకిన్ గానీ, లాషెస్ స్మైలీ గానీ, బిట్టు గానీ, వీళ్ళందరూ నన్ను అక్క అక్క అని అంటారు. నేను కూడా వాళ్ళని చెల్లెల్లాగానే చూసుకుంటా. నాకు చాలా ఇష్టం మన హీరోయిన్స్ అన్నా, హీరోస్ అన్నా చాలా ఇష్టం నాకు. ఓకే. కానీ నన్ను కూడా అందరూ ఇప్పుడు శాలిని అన్న పేరు చెప్తే ఎవరు నన్ను గుర్తుపట్టరు. అందరికి లడ్డు అన్న పేరే తెలుసు. లడ్డు 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 అని పిలుస్తారు. లడ్డు అని పిలుస్తారు. సో ఇప్పుడు మనం కొన్ని టీవీ షోస్ చూస్తుంటాము, డి గానీ, ఐకాన్ లాంటి కొన్ని షోస్. నీకు ఎప్పుడైనా అనిపిస్తా నేను కూడా పోతే బాగుండు టీవీ షో? యాక్చువల్లీ నాకు టీవీ షోస్ కి కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి అక్క, నేనే వెళ్ళలేదు. అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా వచ్చింది, నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే కొంచెం భయం అక్క నాకు. అట్లా అని చెప్పేసి అక్కడే ఆగిపోతావు, ఒక అడుగు ముందుకేస్తేనే కదా కదిలేది. భయం అనేది భయం ఉంది. ప్లస్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు అయితే చాలు, ఫోక్ ఇండస్ట్రీ చాలు అంతే. ఓకే. సో ఫర్దర్ గా ఇంకేమైనా ఉన్నాయా గోల్స్, డ్రీమ్స్? కార్ కొనుక్కోవాలి, బంగ్లా కొనుక్కోవాలి అట్లేం లేదక్క. నాకేంటనంటే లేని దానికోసం ఆశపడే కంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం బెటర్ అని అనుకుంటా నేను. ఓకే, మంచి ఫిలాసఫీలే ఉన్నాయి. 2 years లో బాగానే నేర్చుకున్నావు అయితే కదా. అట్లేం లేదు. నాకున్న లైఫ్ టైం గోల్ అంటే చిన్నప్పటి నుంచి నాకు నాది ఫ్యామిలీ మగదిక్కు లేని కుటుంబం అని చాలా మంది అన్నారు కదా. మగదిక్కు లేకపోతే బతకట్లేదా ఏంటి? మగదిక్కు లేదు అనే ట్యాగ్ ఏంటి? అందరు మొగాళ్ళు అంటేనే బతుకుతున్నారా? నెక్స్ట్ నేను రేపు నాడు చచ్చిపోతే నా వెనకాల కనీసం ఒక 1000 మంది అయినా రావాలక్క, అదే నా గోల్. అందరితో మంచిగా ఉంటే చాలంతే. అందరు నన్ను ఒక ఫ్యామిలీ అమ్మాయి లాగా, ఫోక్ ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కరు నన్ను ఫ్యామిలీ అమ్మాయి లాగా ట్రీట్ చేసి అన్ని బాగా చేస్తే చాలంతే. ఓకే. సో అలా అంతకు సెట్ అయిపోతుంది అనుకున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత దాస్తున్నావు మరి? బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇప్పటి వరకు ఏం లేదక్క. ఇప్పటి వరకు కూడా ఇంకా అప్పులు కొన్ని ఉన్నాయి ఇంట్లో, చిన్న చిన్నవి, అవి కట్టుకుంటా. ఇప్పుడు మమ్మీ వర్క్ చేస్తుందా, రెస్ట్ తీసుకుంటాను? వర్క్ చేస్తుంది అక్క. ఇంకా ఇప్పుడు కొంచెం టైట్ గానే ఉంటది, ఎందుకంటే రీసెంట్ గా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. సో మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయింది, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం. ఇప్పుడు మమ్మీ కూడా వర్క్ చేస్తుంది, నేను కూడా వర్క్ చేసుకుంటున్నా. సో అలా సెట్ అయిపోతుంది అనమాట. సో జనరల్ గా నీకు ఆల్రెడీ పెళ్ళి డివోర్స్ అయింది కాబట్టి, అసలు పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కలిసి ఉండాలంటే ఏంటి? అసలు పెళ్ళి అంటే ఏంటి? నిజంగా చెప్పాలంటే మ్యారేజ్ అనేది నాకు నేను ఇప్పటి వరకు చూసిన బెస్ట్ కపుల్ అంటే ఎవరికైనా వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు. మా మమ్మీ డాడీ ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి, నాకు పుట్టక ముందుకేమో నాకు తెలియదు కానీ మా డాడీ వాళ్ళు మొత్తం 8 మంది అక్క.
నలుగురు అన్న తమ్ముళ్ళు, నలుగురు అక్క చెల్లెళ్ళు. మా మమ్మీకి 12 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయింది, డాడీకి మమ్మీకి. మమ్మీ అందరికి పని చేసేదంట, అందరికి. అప్పుడు మాకు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరికి వర్క్ చేసేదంట, చాలా కష్టపడేదంట. అప్పట్లో ఎట్లా చూసుకుంటారు అక్క జాయింట్ ఫ్యామిలీ అంటే. దాని తర్వాత నేను పుట్టిన తర్వాత డాడీ మమ్మీని కొట్టడం గాని ఇట్లాంటివి అసలు ఏముండవు మా ఇంట్లో. ఎంత బాగా చూసుకునేటోడు తెలుసా నన్నైనా అమ్మనైనా. అసలు నిజంగా మ్యారేజ్ అంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ఒక మా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్ లో. ఒకటే చెప్తున్నానండి, ఏ గొడవ అయినా కానీ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొని, నీ తప్పేంటి నా తప్పే, నిజంగా చెప్పాలంటే ఒక్కరు మనం తగ్గితే బెటర్ అంతే. ఒక్కసారి గొడవైనప్పుడు వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి అనేది బంద్ చేసి, ఎవరి తప్పున్నా మనమే వెళ్ళి సారీ చెప్పాలి, మనమే ఎక్స్క్యూజ్ చేయాలి. ఎన్నిసార్లు అవుతారు ఎక్స్క్యూజ్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆపోజిట్ పర్సన్ నువ్వు ఉన్నావు, నువ్వుకే ట్రిగర్ చేసి చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి లేని దానికి అవమానిస్తూ లేదంటే ఇలా చేస్తూ మనం అన్నిటికీ కాదక్క. నేను చెప్పేది ఏంటంటే గొడవ అయినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని మంచిగా ఉండి అర్థం చేసుకునే, ఇప్పుడు అర్థం చేసుకునేటట్టుంటే చాలక్క లైఫ్ అంతే. ఎవరుంటారు? నేను ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ అట్లనే ఉండిపోవాలి. నేను డివోర్స్ తీసుకున్నా అని చెప్పేసి, డివోర్స్ తీసుకోవడము అని అంటే నేను తను కొట్టిండానో నన్ను తిట్టిండానో ప్రాబ్లం అయిందనో నేను తను వదిలేయలేదక్క. తనకి నేనంటే ఇష్టం లేదు అని చెప్పిండు కాబట్టి నేను సైలెంట్ గా సైడ్కి జరిగేసిన. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ భరించుకోవాలి, ఇద్దరు భరించుకోవాలి, కలిసి మంచిగా ఉండాలక్క అంతే నేను చెప్పేది. ఎవరుంటది ఈ రోజులలో ఇంత అప్డేట్ అవుతుంది, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నా అనే ఫీల్డ్ లో వెళ్ళిపోతున్నారు అందరు. అట్లా ఉండొచ్చు కదా నాకు. ఒక్కసారి నిజం చెప్తున్నా, డివోర్స్ అయిన అమ్మాయి లైఫ్ అనేది ప్రొఫెషన్ గా బాగుంటదేమో గానీ పర్సనల్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలండి. నిజం చెప్పాలంటే ఎట్లా ఉంటది, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ అయితే చాలా కష్టం అక్క సొసైటీలో బతకడం. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నా, ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేస్తున్నా. ఎప్పటికైనా ఒక మచ్చ అనేది ఉండిపోతుంది అక్క లైఫ్ లో. డివోర్స్ అయినాయి అని అంటే అది కాకుండా చూసుకోవడమే బెటర్. ఎన్ని గొడవలు ఉన్నా, ఒకవేళ తనంటే మీకు ఇష్టం ఉంటే, ఒకరికొకరు బాగా ఇష్టం ఉండి మీరు మ్యారేజ్ చేసుకుంటే మస్తు కొట్లాడుకోండి, హ్యాపీగా ఉండండి అంతే. కొట్లాడుకోండి, మళ్ళీ కలిసిపోవాలి, హ్యాపీగా ఉండాలి అంతే. కొందరు ఇవన్నీ ఫాలో అవుతుంటారు, ఇంకొందరు అన్ని ఫాలో అవ్వరు అనమాట. సో ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ వెరీ టాలెంటెడ్. చూడడానికి ఇలా ఉన్నావు కానీ వన్స్ డాన్స్ స్టెప్ వేసి నీ బాడీలో స్వింగ్ ఉంటుంది చూడు. నేను కొన్ని వీడియోస్ చూసాను, అరే శాలినినా అని. సమ్ టైమ్స్ ఆ నీ బాడీలో గ్రేస్ చూసావా, అసలు బాడీ ఫిజిక్ కి సంబంధమే లేదు తెలుసా. ఏంటి ఇలా కూడా చేయొచ్చు అని నేను చూసి చాలా మంది అంటే ఫస్ట్ నేను లొకేషన్ లో పోతా కదా, ఎప్పుడైనా కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినా, కొత్త డైరెక్టర్స్ వచ్చినా, సంథింగ్ కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా, నేను లొకేషన్ కి ఎంటర్ అయ్యేటప్పుడు అందరు ఇట్లా చూస్తారు, ఏంది అమ్మాయి చేస్తుందా అని అనుకుంటారు. ఒక్కసారి నేను మూమెంట్ ఆడిందంటే వాళ్ళే నాకు షాక్ అయి నా దగ్గరకు వస్తారు, అరే నీ ఒళ్ళుకి నీకేమైనా సంబంధం ఉందా, అరే నీ బాడీలో బోన్స్ ఉన్నాయని అడుగుతారు. అవును, చాలా గ్రేస్ ఉంటది. అసలు స్లిమ్ గా ఉన్న వాళ్ళు కూడా అంత యాక్టివ్ గా మూవ్స్ చేయలేరేమో, బట్ చాలా బాగుంటది. అండ్ నువ్వేం ఇంత స్ట్రగుల్ అయినా అది అని ఏం ఫీల్ అవ్వకు. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే యువర్ క్వీన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది అరే లావుగా ఉన్నాను, లేకపోతే ఇలా ఉన్నాను, అలా ఉన్నానని ఎదుటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసే వాళ్ళకంటే కూడా ఇరిటేట్ చేసి వాళ్ళని డౌన్ ఫాల్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు లైఫ్ లో. బట్ అవన్నీ నువ్వు తట్టుకొని వచ్చావు. నిన్ను చూసి కూడా చాలా మంది డాన్సర్స్ లో మేబీ ముందుకు వస్తున్నారేమో, మేబీ లావుగా ఉన్న వాళ్ళు కూడా నేను చూసి అరే అక్క ఉంది కదా, అక్క వెళ్తుంది, మనం ఎందుకు వెళ్ళొద్దు అని ఎందుకు ఇన్స్పైర్ గా. ఇంకొకటి థింగ్ అండి, ఒక్కరు మనల్ని రిజెక్ట్ చేస్తున్నారు కదా అని మనం సైడ్ అయిపోతే అలానే ఉండిపోతాం. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ చెప్తా, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్టోరీ చెప్పి ఎండ్ చేస్తాను అక్క. నేను మనకు అందరికి తెలుసు కదా, ఇప్పుడు ఒక శిల్పి ఉంటాడు అక్క. శిల్పి ఏంటి అని అంటే తన వర్క్ ఏంటి, శిల్పాలు చెక్కడం, అవును కదా. సో వన్ ఆఫ్ ది డే ఒక బండ దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట, నేను దేవుని చేయాలని అనుకుంటున్నా, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడంట. నేను చేస్తా అని చెప్పేసి చెప్తుందంట ఆ బండ. అయితే తనకు చెప్తాడు, నిన్ను 95 days నేను సుత్తితోటి కొడతాను, నీకు చాలా పెయిన్ ఉంటది, చాలా పెయిన్ అనుభవించాలి నువ్వు, ఆ తర్వాతనే నువ్వు పూజలు తీసుకుంటావు, ఒక దేవుడు అవుతావు అని అంటే
నువ్వు నన్ను రిజెక్ట్ చేసి నువ్వు నన్ను కొడతావా, నాకు అవసరం లేదు పో అని చెప్పేసి అని ఆ బండ పక్కకి తప్పుకుంటదంట. మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి ఒక బండని అడుగుతాడంట. తను కొంచెం యాక్సెప్ట్ చేస్తుందంట అక్క. యాక్సెప్ట్ చేసిన తర్వాత కొడతా అంటాడంట. దానికి బాధ అనిపించి మధ్యలోనే గివప్ ఇచ్చేస్తుంది. లాస్ట్కి ఇంకొక బండ దగ్గరికి వెళ్తాడంట. అట్లా చాలా బండల్ని అడుక్కుంటూ వెళ్ళి లాస్ట్కి ఒక బండ దగ్గరికి వెళ్తాడంట. ఆ బండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి చెప్తాడంట, నేను నిన్ను దేవుని చేయాలి అనుకుంటున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అంటే ఆ బండ ఒప్పుకుంటదంట అక్క. తర్వాత అన్ని బండలకు చెప్పినట్టే దీనికి కూడా చెప్తాడు, నేను 95 days నేను సుత్తితోటి గుణపంతో కొడతాను, నువ్వు చాలా పెయిన్ అనుభవించాలి, కానీ ఆ తర్వాత నిన్ను ప్రతి ఒక్కరు పూజిస్తారు, నిన్ను చూస్తే అందరు చేతులు అయితే దండం పెడతారు, నీకు పూజలు చేస్తారు, అభిషేకం చేస్తారు అని చెప్తాడంట అక్క. సరే అని చెప్పేసి నా బండ ఒప్పుకొని 95 days తన పెయిన్ అనుభవిస్తుందంట అక్క. 95 days పెయిన్ అనుభవించిన తర్వాత ఇట్లా విగ్రహంగా వేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడంట. అదేంటి నన్ను దేవుని చేస్తాను ఆ బండ అనుకుంటదంట, నన్ను ఏంది దేవుని చేస్తా అని చెప్పేసి అని ఇట్లా విగ్రహంగా చేసి పెట్టిండు అని చెప్పేసి అని అనుకుంటదంట. అట్లా దారిలో పోయే బాటసారి ఎవరో అక్కడ చూసి స్వయంగా ఇక్కడ దేవుడే వెలిచిండు అని చెప్పేసి అని వచ్చి దాని కాళ్ళకి దండం పెడతాడంట అక్క. ఇంకొకరు వచ్చి పూలు పెడతారంట, కొబ్బరికాయలు కొడతారంట, ఇంకొకరు వచ్చి గుడి కట్టిస్తారంట. ముందట రిజెక్ట్ చేసిన బండలు ఉన్నాయి కదా, ఆ బండలతోటి ఆ దేవుడికి గుడి కడతారంట. ఫస్ట్ రిజెక్ట్ చేసిన బండ ఉంటుంది చూడు, సో దాన్ని టెంకాయలు కొట్టడానికి పెడతారంట. సో ఒకటి ఏంటంటే చాలా మంది రిజెక్ట్ చేస్తారండి, కానీ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద కాన్ఫిడెన్స్ ఉండి నేను ఇది చేయగలుగుతానంటే వెళ్ళిపోవాలి అంతే. ఎవ్వరు ఏమంటున్నారు అనేది పట్టించుకోవద్దు అంతే, ఎందుకంటే మీ లైఫ్ మీది. స్ట్రగుల్స్ ఉంటాయి, రిజెక్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్తున్నానండి, మీ చేతిలో ఉన్నది ఎవరైనా గుంజుకొని వెళ్ళొచ్చు, కానీ మీ తలరాతలు ఉన్నది కష్టమైన సుఖమైన అది ఎవ్వరు గుంజుకొని వెళ్ళలేరు, అది మీరు అనుభవించాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే కర్మ బౌన్స్ బ్యాక్. అంటే మీరు నలుగురికి మంచి చేసిర్రు అనుకోండి, అదే మంచి వచ్చి మీ ముఖానికి మీరు 100% మంచి చేసిర్రు అనుకో, అదే మంచి వచ్చి మీ మొహానికి 1000 times కొట్టుకుంటుంది. అదే మీరు నలుగురికి చెడు చేసిర్రు అనుకోండి, అదే 20 times ఎక్కువ అంటే 2000% గట్టిగా వచ్చి మీ మొహానికి కొట్టేసుకుంటుందండి. సో మనం మంచిగా ఉండాలి, కష్టపడాలి, సంపాదించుకోవాలి అంతే. ఇంకొకరు కడుపు కొట్టకుండా హ్యాపీగా ఉండాలి, ఎవరికి వాళ్ళ డిస్టర్బెన్స్ ఉండొద్దు. సో ఇంకొకటి శ్లోకాలు ఒకటి పాడితే మనం ఎండింగ్ ఇచ్చేద్దాం. ఒక్క శ్లోకం అట్లీస్ట్, కొన్ని సాంగ్ అయినా పర్లేదు, ఏదైనా ఒకటి. మీరు సింగర్ అని విన్నా, మీ డాడీ దగ్గర నేర్చుకున్నారు కదా, సాంగ్ అయినా పర్లేదు, ఫోక్ అయినా ఏదైనా ఒకటి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట, ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము చిన్ననాటి నుంచి నేటి వరకు మేం కోరుకున్నదేది కాదనలే, నీ ఎదల ఎన్ని బాధలున్నా గాని మా క్షేమమే నువ్వు కోరుకున్నావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, మా త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యో, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. చాలా బాగా పాడారు. సో ఫైనల్ గా ఇదన్నమాట. అండ్ నేనైతే ఒకటే చెప్తాను, నువ్వు ఇంతే స్ట్రాంగ్ గా ఉండు, ఇంకొక 10 మందికి ఇన్స్పైర్ అవ్వు. నీ దగ్గర నిజంగా చాలా మంచి మనస్తత్వం ఉంది, చాలా మంచిగా బిహేవ్ చేస్తావు తెలుసా. నేను ఫస్ట్ డే చూసినప్పుడే లైక్ ఒక మనిషి అట్లా గుర్తుంటారు మనకి, మనతో మంచిగా బిహేవ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే అందరితో బిహేవ్ చేసేది. సో నాకు అదైతే నచ్చింది, నాతో అయితే చాలా బాగున్నావు. బట్ నువ్వు జనరల్ గా కూడా మాట్లాడే విధానం కూడా అవును, ఎదుటి వాళ్ళతో కూడా మాట్లాడే అన్ని అబ్జర్వ్ చేశాను నేను. సో అందుకే బికాస్ నేను ఇంటర్వ్యూకి పిలిపించడం అయితే జరిగిందనమాట. సో నీ మంచి మనసుకి అప్పుడప్పుడు కొంచెం కఠినంగా బిహేవ్ చేయలేదంటే అందరు వచ్చి మోసం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు అంటే ఎందుకక్క ఇంత స్మూత్ గా ఉంటే ఇలాగే మోసం చేస్తారు అందరూ. నేను చెప్పేది అదే, ఎవరికి తగ్గట్టు వాళ్ళకు ఉండాలి. అంటే
నా కోపం చూసిన వాళ్ళు ఎవరు నా జోలికి రారక్క మళ్ళీ ఓ ఆ షేడ్ కూడా ఉందా? ఉంది. బేసిక్ గా తీయరేమో అది బయటికి. ఎక్కువ తీయ అంతే. నేను నేను ఇంటర్లో ఒకటి జరిగింది చెప్తాను. యాక్చువల్లీ ఇంటర్ వరకు నేను రౌడీ పిల్లని అక్క, సీరియస్గా చెప్పాలంటే. సిచ్యువేషన్స్ వల్ల ఇలా కామ్ అయిపోయావు. అంటే ఎంత రౌడీ పిల్లని అంటే నా ఇంటర్ స్టేజ్లో ఒక నెత్తి వలగొట్టినా నేను. నన్ను కామెంట్ చేసిండని నెత్తి వలగొట్టిన డైరెక్ట్. నా సీనియర్ అబ్బాయిని. నేను ఇది వరకు నన్ను ఎవరేమన్నా అంటే మాత్రం కొట్టేసా ఉండే. ఒక్కొక్కరు నా జోలికి రావాలంటేనే భయపడేటోళ్ళు. నేను ఇంటర్ దాకా. తర్వాత ఇట్లా ఉండడు కరెక్ట్ కాదు. ఇంటర్ వరకు అబ్బాయిని కాదు. గొడవలు చేస్తా ఉండే ఇంట్లో అసలు. నాకు తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ ఇంటి పని నేర్పడం, వంటలు బాగా నేర్పింది. మా అత్తమ్మ మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. వాళ్ళు మంచిగా ఉండేదా మీతో? అత్తమ్మ మంచిగా ఉండే అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉండే అత్తమ్మ, కానీ బాగా చూసుకుంటా ఉండే. నేను ఈరోజు నాకు ఇంట్లో పని కానీ వంటలు కానీ అన్ని నాకు మా అత్తమ్మనే నేర్పింది. ఎట్లయితే నత్తింటోళ్ళనైతే కింద పడేస్తలేదు అసలు. ఎందుకక్క, ఎందుకు కింద పడేయాలి? వాళ్ళు కూడా ఎవరైనా తనకి ఇష్టం లేదు కాబట్టి తను సైడ్ వెళ్ళిపోయిండు అంతే. దాన్ని స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిందే. ఇష్టం లేనప్పుడు వదిలేయడమే బెటర్ అక్క, అంతే. కట్ పట్టుకొని ఉండడం కంటే. కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్. ఇష్టం లేని వాళ్ళని ఇష్టపెట్టాలి. ఎన్ని రోజులని ఇయ్యాలి, కాకపోతే మళ్ళీ రేపైనా పోతారు, ఇయ్యాల బతిలాడున్నా కానీ. సో ఓకే అనమాట. సో ఫైనలీ ఇది. సో మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా మీరు చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఫస్ట్ 4 మెంబర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటా. ఫస్ట్ నాకు బర్త్ని ఇచ్చింది మా మదర్ అండ్ ఫాదర్. సో వాళ్ళిద్దరికి వాళ్ళు ఆ రోజు జన్మనియకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నాన్న. సెకండ్, నాకు కూచిపూడి నేర్పిన అరుణ్ రాజ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను కూచిపూడి అంటే క్లాసికల్ డాన్సర్గా ఉన్నందుకు. నెక్స్ట్ నాకు ఫోక్ నేర్పించిన శాంతరాజ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ నేను ఇప్పుడు బతుకుతున్నానంటే మెయిన్ రీజన్ శేఖర్ వైరస్ మాస్టర్. నేను రోజు తింటున్నాను చేస్తున్నాను అంటే మా శేఖర్ మాస్టర్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ థింగ్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నాకు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండే, సో కొంచెం వీలు కాక నేను ఇవ్వలేదు. S63 టీవీ ఛానల్ అలంకృత అక్కకి, సంతోష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. యాక్చువల్లీ నేను ఆలోచిస్తూ ఉండే, సైడ్ డాన్సర్ కదా నేనేమి ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి అని సైలెంట్గా ఉండే కానీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక సైడ్ డాన్సర్ని కూడా గుర్తించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసిన S63 టీవీ ఛానల్కి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.